शिवाय गुरवे नमः। 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 ప్రాపంచిక మనుషుల యొక్క చింతలకు కోరికలకు అంతముండదు. వారి ఆయా చింతలను అంటే కోరికలు ఇక్కడ చావు నిలుపుదల చేయవలసినదే తప్ప వారు స్వయముగా నిలుపరు. అంటే ఈ అసుర లక్షణాలు ఉన్న వాళ్ళ సంగతి చావు అంటే వాడికి చావు వస్తే తప్ప వాడి కోరికలు నశించవు, వాడి విషయ లోలత్వం తగ్గదు. ప్రతిదీ కూడా ఎలా అయితే మీ సాధన యందు మీకు పురోగతి కనిపించటం లేదు అని అంటున్నారో, ఎందుకు కనిపించటం లేదు? ప్రాపంచిక విషయాల పట్ల మీకున్న వ్యామోహం వల్లనే. అది సందేహం లేకుండా ఉన్న కారణం. ఈ మరి అసుర గుణాలను ఎప్పటికీ నశింపచేసుకుంటారు. చాలు ఒక్క అసుర గుణం మిమ్మల్ని మరలా ఆ బాహ్య ప్రపంచంలోకి పడవయ్యేనా. కాబట్టి ఈ ప్రాపంచికం ఆ మనుషుల యొక్క ఈ యొక్క కోరికలకు అంతమే లేదు. కాబట్టి అది కేవలము ఆ మరణంతో ఆగుతుంది తప్ప వేరే ఇది లేదు. ఎందుకంటే ఇక మరణించాక పాపం వాడికి మళ్ళీ కొత్త జన్మ వస్తుంది. అప్పుడు మళ్ళీ కొత్త కోరికలు, కొత్త గోలలు. భక్తులు ముముక్షువులు దైవముని పరమ పురుషార్థముగా గమ్యముగా జీవిత లక్ష్యముగా తలుస్తారు. అలాగే ఈ అసుర ప్రవృత్తి కలవారు కామోపభోగమునే పరమార్థంగా తలంచి అంతకు మించి ప్రపంచంలో గొప్పది గాని సుఖ సాధన మార్గము గాని లేదని వచిస్తారు. అంటే వాళ్ళు అది ఏదే ఆచరణలో పెడతారో పాపం వాళ్ళు చెప్తారు ఇదే అసలైనది అని. ఎవరు ఏది నమ్మితే దాన్నే కదండి ఆచరణలో పెడతారు, చెప్తారు. సరే, వాచా వేదాంతులు ఒకటి చెప్తారు, ఒకటి చేస్తారు, అది ఇంకో విషయం. కాబట్టి ఇక్కడ మనం రెండు జాతుల గురించే మాట్లాడుతున్నాం, అసుర జాతి, దైవ జాతి. కాబట్టి మీరు ఏ జాతిలోకో, ఎందుకంటే లోకములో ఒక్క త్రాటిచే కట్టబడిన వారే ఎంతయో బాధ పొందుచుండగా వీరు వందల కొలది ఆశలు అను త్రాళ్లచే బంధింపబడి ఉండచే ఇహ వారి బాధ అశాంతి వర్ణనాతీతం. అయినా వాడికి ఏం బాధ ఉండదు, ఎందుకంటే వాడు దాన్ని బాధగా వాడు ఏడుస్తాడు, కష్టపడతాడు, ఏమిటి జీవితం అంటాడు, అన్నీ అంటాడు, కానీ దాన్ని వదలడు. బురదని తెలిసిన తర్వాత బురదలో కాలు వేయటం ఎందుకు? బురదలోని ఆ పురుగుల చేత దాని చేత కుట్టించుకోవడం. అంటే తెలిసి కష్టాలను తెలిసి ఏడవటం. అంటే వాడికి ఏడుపు అనేది ఆనందం, కష్టం అనేది ఇంకో ఆనందం. చాలా గొప్పగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఆహా, నేనే కష్టపడుతున్నాను. ఒక సింపతి అని, ఎవ్వడు సింపతి చూపించాడు. నీ కష్టానికి మొదట సింపతి వాడు పోనీ అంటాడు, ఇంకోసారి. ఆ తర్వాత వాడి కర్మను వదిలేస్తాడు. వాడికి అందులోనే కొట్టుకుంటూ ఉంటాడు. అనేకమైన కోరికలు, అది దేని గురించి అయినా కావచ్చు, వాడి జీవితంలో అనేకం, దానికి అంతు పొంతు లేదు. బాహ్యమైన వాటిలో ఉద్యోగంలో అయినా రిటైర్మెంట్ ఉంటుందేమో కానీ వాడి కోరికలకో వాడి దానికో అంతు పొంతు ఉండదు. వాడు దేవుడికి దండం పెడతారు, అందులో ఏం సందేహం లేదు. క్షేత్రాలకి వెళ్తారు, దండాలు పెడతారు, పూజలు అన్ని చేస్తారు. చెప్పాను కదా, కొంతమంది ఇంట్లో వాళ్ళతో, కొంతమంది బయట వాళ్ళతో రకరకాలుగా ప్రవర్తిస్తారు. వాడేం చెడ్డవాడు అనడానికి ఏం కనపడదు అక్కడ.
చాలా మంచివారుగానే ఉంటుంది వాళ్ళు. కానీ వాడి గుణములు ఇక్కడ అసుర గుణములు అనగానే మనం ఏదో అవతల వారిని బాధించేదే కాకుండా ఇవన్నీ కూడా అసుర గుణాలే, రకరకాల అసుర గుణాలు. లేస మాత్రమైన ఆశ కూడా అసుర గుణమే. ఇలా జరగాలి అలా జరగకూడదు అనటం కూడా. అట్టి వారు కామక్రోధములను ఏకకాలమందును విడిచి ఉండగా ఏకాలమందును తత్పరాయణులై ఉంటారు. ఇక వాడు వదలడానికి ఏముంది, వాడికి ఏదన్నా కోపం వస్తూనే ఉంటుంది, కోరికలు కలుగుతూనే ఉంటాయి, ఏం సందేహం ఏం లేదు. ఆ కోరికలు ఉంటాయి, ఆ కోరికలు ఉన్నాయి కాబట్టి క్రోధము ఉంటుంది. అన్ని జంట బాహ్య ప్రపంచంలో రాగద్వేషములు లాగా కామక్రోధములు. అది తీరకపోతే వాడికి అశాంతి, కోపం. ఆ కోపాన్ని ఎవరి మీద చూపించగలుగుతాడో వాడి మీద చూపిస్తాడు. వాడికి ఒక మాట అన్నా కోపం వస్తుంది, అన్నిటికీ చిరాకే, అన్నిటికీ ఇదే. ఎందుకంటే వాడు నేనే గొప్ప అనుకుంటూ ఉంటాడు కదా. అధికారము లేదా డంబము, అభిమానము, ఇవన్నీ ఆ యొక్క లక్షణాలు. కాబట్టి ఆ లక్షణాలతో ఉన్నవాడు వాడు ప్రశాంతంగా ఉంటాడు. వాడి మాట ఎప్పుడు ప్రేమగా రాదు, అవసరమైతే తప్ప. లేదా చెప్పాను కదా, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా ఉంటాడు వాడు. కొందరితో ఒకలాగా, కొందరితో ఒకలాగా ఉంటాడు. ఇలా రకరకాలు అసుర గుణాలు ఇన్ని ఇది అని చెప్పలేము. దైవ లక్షణమైన ప్రేమ గురించి అయితే ఎంతైనా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాడు అందరితోటి ఒకలాగే ఉంటాడు. వాడికి ఎవరితోటి ఏ గోలా లేదు, ఇది కావాలి ఇది వద్దు అన్నది ఏదీ లేదు. ఆప్షన్లు ఉన్నప్పుడు వాడు కావాల్సింది తీసుకుంటాడు, ఆప్షన్ లేనప్పుడు అడ్జస్ట్ అయిపోతాడు. ఎక్కడా కూడా ఒక అభిప్రాయం అంటూ వాడు చెప్పడు. హాయిగా ఆనందంగానే ఉంటాడు వాడు. ఆనందంగా ఉన్నవాడికి వేరు మాటలు ఏమొస్తాయి, ఏమీ రావు. ఇక అలా ఆనందంగా ఉన్నవాడి గురువు లభిస్తే గురువు ఏం చెప్తే దాన్ని పాటిస్తూ వెళ్ళిపోతాడు తప్ప వాడికి ఇంకా అన్యమైన ఆలోచన ఉండదు, వేరే ఆలోచనలు ఏం లేవు, తనకంటూ ఒక అభిప్రాయం లేదు. ఏది ఎలా జరగాలో అది జరుగుతూ ఉంటుందని వెళ్ళిపోతాడు, అంతే తప్ప అభిప్రాయాలని దృఢంగా అమలు చేయడు, విశ్వసించడు. ఎందుకంటే అభిప్రాయం అంటూ విడిగా లేదు వాడు. దైవగుణములు ఉన్నవాడికి విడిగా అభిప్రాయాలు అంటూ ఏముండవు, ఆప్షన్ ని బట్టి వాడు నడుచుకుంటూ ఉంటాడు. అయితే ఇక్కడ ఆప్షన్ ఉంది కాబట్టి అసుర గుణమా అనడానికి లేదు. ఆప్షన్ ఉన్నప్పుడు ఎప్పుడైనా షాప్కి వెళ్ళారండి, మీకు నచ్చింది కొనుక్కోవచ్చు, కొనడానికే వెళ్ళారు, అక్కడ మీరు కనపడింది ఎదురుగుండా ఉన్నదే కొనుక్కోమని రూల్ ఎక్కడ ఎవరు ఉండదు. కాబట్టి ఈ ఆప్షన్ ఇది వేరు. వాడికి ఆప్షన్ ఉందంటే వాడు తనకి నచ్చిందా లేకపోతే అవతల వాడిని ఏదైనా చేసైనా తన ఆప్షన్ని నెగ్గించుకుంటాడు. అసురు గుణం అంటే వాడు అవతల వాడికి ఆప్షన్ ఇవ్వడు, తనకి ఉంచుకోడు, తన అభిప్రాయం ఏదో దాన్నే అమలు పరుస్తాడు. వాడు కన్ఫ్యూజ్ అవ్వకండి అసురు గుణానికి దీనికి. కానీ దైవగుణం ఉన్నవాడు ఎప్పుడూ కూడా ఆనందంగా ఉంటాడు కాబట్టి వాడి వల్ల ఆనందమే కలుగుతుంది. అసురుగుణం ఉన్నవాడికి ఆనందం కలగదనుకోండి, అది వేరే విషయం. కాబట్టి ఇక్కడ ఆ విధంగా అసుర గుణాలు వాళ్ళు ఎలా ఉంటారు, దైవగుణం ఎలా. అంటే దైవగుణం వాడికి తెలుసుకుంటే చాలు, అసుర గుణం వాడికి అంటే మీ పూర్వ జీవితాన్ని మీరు చూసుకుంటే చాలు, వేరే చూడక్కర్లా. కానీ ఇప్పుడు దైవగుణంతో ఉండమని ఆయన చెప్తున్నారు కాబట్టి అందరితో ప్రేమగా ఉండటమే, అడ్జస్ట్ అయిపోయి ఉండటమే, దేని పట్ల ఏ భావము లేదు, ఆనందం తప్ప వేరు భావం లేదు. వేరు భావం ఉన్నప్పుడు ఆనందం ఉండదు.
తమ కామోపభోగము కొరకు అన్యాయ మార్గముల ద్వారా ధనాన్ని సంపాదిస్తారు. ఏది వదల పరమాత్మ పాపం. మరి అన్ని తీరాలి అంటే న్యాయంగా సంపాదించే దాంట్లో వాడికి కుదరదు కదా, కోరికలు ఎక్కువ. అందుకని ఇంకా ఏదో చేస్తూ ఉంటాడు. డబ్బు సంపాదించాలి, అందరికన్నా నాకే డబ్బు ఎక్కువ ఉండాలి, ఇలా ఏదో వాడికి బాధ పాపం. దాంతో ఎన్నో అన్యాయ మార్గాలని వెతుక్కుంటూ ఉంటాడు. ఇదా అదా ఎలా అయినా సంపాదించాము. కానీ పరమాత్మ వాటన్నిటినీ సమర్థించదు. న్యాయ మార్గంలో నువ్వు సంపాదించు, నీకు ఎంత కావాలో ఆయన ఇస్తాడు. ఆయన ఎవరిని అన్యాయము చేయడు, ఏది చేయడు. ఎవరికి ఎంత కావాలో అంటే నీ యొక్క అనవసరమైన ఖర్చులను కనుక ధర్మంగా నీకు ఎంత రావాలో, ధర్మంగా నీవు ఎంత అనుభవించాలో అంత నీ చేత అనుభవింపచేస్తాడు. ఏ కొద్ది మందితోనూ తృప్తి పడువారు కారు వారు. కొద్ది ధనముతో తృప్తి పడడు, ఇంకా కావాలి, దాచాలి, ఎవరికో ఇయ్యాలంటాడు, నేను పొయ్యాక ఇస్తా అంటాడు. అవసరానికి ఉపయోగపడని ధనము గాని వస్తువు గాని ఏదైనా సరేనండి, అది వ్యర్థమే. ఆలోచించుకోండి, మీకైనా తెలుస్తుంది. కాబట్టి అసుర గుణం గురించి మనమే ప్రత్యేకంగా చెప్పక్కర్లా. కొద్ది ధనముతో తృప్తి పడి వారు కాదు, ధన సమూహాన్ని కోరుకుంటారు. అది కూడా సత్కార్యముల కొరకు కాక కేవలము విషయభోగముల కొరకే అని తెలుస్తూనే ఉంటుంది. కార్యాలకు ఇచ్చేది ఇక మళ్ళీ అక్కడ కూడా మళ్ళీ గోల కదండి, నేను ఇచ్చాను అని పేరు రాయాలి. అక్కడ వీళ్ళకి వెళ్ళినప్పుడల్లా నమస్కారాలు చేయాలి, ఇవన్నీ ఉంటాయి కదా. మరి వాటి గురించే డబ్బు ఇస్తాడు. సత్కార్యాలకు ఎందుకు ఇస్తాడండి? బోర్డు పెట్టి పేపర్లో ఒక ఇది ఇవ్వాలి కదా. వాడి గోలంతా దాంట్లోనే ఉంటుంది. ఇంకా అప్పుడు వాడు ఏం చేసినట్టండి? వాడికి అక్కడ కోపం వస్తుంది, వాడికి హారతి ఇవ్వాలి, అన్ని చెయ్యాలి. ఇవ్వకపోతే మహాకోపం. నేను ఇచ్చాను నాకు ఇవ్వడా, వాళ్ళకి ఇచ్చాను నాకు ఇవ్వడా అంటారు. ఇలా మనం ఏం చెప్పలేము, రకరకాలు విషయ భోగాలు. ఇవన్నీ విషయ భోగాలే. ఐడెంటిటీ కదా, ఐడెంటిటీ అంటే భోగమే. వెళ్ళి నమస్కారం, పూజారి మనకు నమస్కారం ఏంటండి? తప్పు కదా. అలాంటివి కోరుకోకూడదు. నువ్వు ఇచ్చావు, అది పరమాత్మ డబ్బు, పరమాత్మకి ఇచ్చావు, మళ్ళీ దానికి గుర్తింపు ఏమిటి? నీ పేరు రాయాలి, బోర్డు రాయాలి, వాటి మీద చెప్పాం కదా. ఫ్యాన్ మీద పేరు రాసి ఫ్యాన్ వేసుకోవద్దు అన్నాడు. అలా వాడి గోలంతా అదే, నేను ఫ్యాన్ ఇచ్చాను, అందరు చూసారా లేదా? ఇక అప్పుడు ఇవ్వటం ఎందుకండి? ఏదైనా సరే దైవగుణం ఉన్నవాడికి ఆ గోలంతా లేదు. ఇచ్చామా అయిపోయింది, దాంతో ఏ గోళ లేదు, హాయిగా ఉంటాడు వాడు, పరమానందంగా ఉంటాడు. వాడు గుర్తించినా గుర్తించకపోయినా వాడికి అసలు ఏ బాధ లేదు, వెళ్తాడు వస్తాడు, వాడి పని వాడు తీసుకుంటాడు. అదే ఈ అసుర లక్షణాలు ఉన్నాయనుకోండి, వాడు అడిగైనా సరే గౌరవం తీసుకుంటాడు. ఎందుకండి అక్కడ నేను అనేది గుళ్ళల్లోనే కాదు, ఎక్కడికి పోయినా వాడు గోల అదే. వాడు డంకా వాయించి చెప్పుకుంటూ ఉంటాడు, నేను ఇన్ని దానాలు చేశాను, అన్ని దానాలు చేశాను, అవసరం లేకపోయినా చెప్తూ ఉంటాడు. ఎవరిని ఉద్ధరించడానికి చేశావు? అసలు నీదంటూ ఏముందని ప్రశ్న వేస్తే ఇక వాడి క్రోధానికి అంతా ఉంటుందా? కాబట్టి విషయభోగముల కొరకే అన్ని కూడా. కామాన్ని ఆశ్రయించి ఉంటారు, అన్యాయంగా ధనాన్ని ఆర్జిస్తారు.
అంటే అన్యాయం సొమ్ము ఉన్నవాడికి ఈ గోలంతా ఉంటుంది, ధర్మంగా ఉన్నవాడికి ఏం గోలు ఉంటుంది, హాయిగా ఉంటాడు వాడు. వాడి చేత ఎక్కడ ధర్మం చేయించాలి, ఎక్కడ ఏం చేయించాలి అదంతా పరమాత్మ నిర్ణయం ప్రకారం జరిగిపోతూనే ఉంటుంది. ఎందుకంటే వాడికి ఏం ఐడెంటిటీ గురించి తాపత్రయం లేదు. ఐడెంటిటీకి అంటే దాని గురించి నేను అన్నది గుర్తింపు కోరుకున్న వాడికి నానా గోలు, గుర్తింపు లేని వాడికి ఏమిటండి, వాడు హాయిగా ఆనందంగా ఉంటాడు వాడు ఎప్పుడు. వాడికి అసలు ఏ గోల లేదు, ఇచ్చాను అన్నది లేదు, ఇవ్వలేదు అన్న బాధ లేదు వాడికి, ఓకే అనుకుని ఉంటాడు. సాధకులు ముముక్షువులు ఇట్టి అల్పచరిత్ర సాంగత్యము చేయక కడు జాగరూకులై ఉండాలి. చూసారు ఎంత బాగా చెప్పారు. కానీ వాళ్ళు సాంగత్యం చేయకండి, మిమ్మల్ని చెడిపెడతారు. భయపడక్కర్లే, ఏమండి చెప్పవు అంటే మనలో బంధువులు ఉంటారు, తెలిసిన వాళ్ళు ఉంటారు, పక్క వాళ్ళు ఉంటారు, వెనక వాళ్ళు ఉంటారు, ఇంతమంది ఉంటారు. వాళ్ళతో సరిగ్గా ఉండాలంటే నువ్వు నీ లక్షణమైన సహజ లక్షణమైన ప్రేమగా ఉండు. సాంగత్యం చేయక్కర్లా, వాళ్ళతో తిరగక్కర్లా, ఏమిటండి సంగతులని అడగక్కర్లా, విచారణ చెయ్యక్కర్లా. వాళ్ళు చెప్పినప్పుడు సరేనండి అని యువతలకు వచ్చేయటమే, అంతే తప్ప అనవసరంగా బుర్రను పాడు చేసుకో. అంటే ముముక్షులు అంటే మోక్షాన్ని కోరుకునేవారు, అటువంటి వారితో సాంగత్యం అంటే అర్థం ఏమిటి, సత్సంగం లాగా వాళ్ళతో ఉండకూడదు అని. అంటే వదిలేవని ఏం కాదు, వాడి దగ్గర ఉన్నప్పుడు కూడా నీవు నీ యొక్క నామస్మరణను మానకు, నీవుగానే ఉండు. ఇక్కడ నీవు ధైర్యాన్ని చూపించాలి, నేను ఆ విధంగా ఉండను అన్న ధైర్యం నీలో ఉండాలి. నేను ఇదే విధంగా ఉంటాను అన్న ఆ ధైర్యమైన వచనాలు నిన్ను సన్మార్గంలో అంటే ఆ యొక్క మోక్షాన్ని పొందడానికి అర్హతని నీకు ఇస్తాయి. అంతే తప్ప తప్పదు కదండి అన్నావంటే నీలో అసలు ఉంటేనే తప్పదు అంటావు. దేనికి తప్పదు, నీకు పరమాత్మ ఉన్నాడు గుర్తుపెట్టుకో, పరమాత్మ ఉన్నవాడు ఎవడు అధర్మం చెయ్యడు, ధైర్యంగా చెప్తాడు నేను చెయ్యను గాక చెయ్యను అంటాడు. పొరపాటును కూడా వాడిలోంచి అపభ్రంశపు మాటలు కానీ, ఒకరిని బాధించే మాటలు కానీ, ఇంకోటి కానీ రావు కాబట్టి వాడు ధైర్యంగా ఉంటాడు, చెప్పగలుగుతాడు. నీది నీ ఇష్టం, నువ్వేమన్నా చేసుకో, నన్ను నిర్బంధించడానికి లేదు అని వాడు నిర్భయంగా చెప్పగలుగుతాడు. అంటే ఏమంటే వాడి వల్ల నేను చేశానండి, లేకపోతే నేను చాలా మంచివాడినండి అని అనడానికి లేదు. నువ్వు మంచివాడు అయితే నువ్వు మంచి చెయ్యి, నువ్వు ఎందుకు చెడ్డ చేసావు, మరి నువ్వు చేసావు అంటే నీదే అది, అంతేగాని పక్కవాడిది అనడానికి లేదు. అంటే ఆ విధంగా ధైర్యంగా ఉంటే వాళ్ళ యొక్క సాంగత్యం అంటే వారి ఇంటిలో ఉన్నా మీ ఇంట్లో ఉన్నా కూడా మీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పరమాత్మ చూస్తారు. ముందు నీ బుద్ధి ఏమిటో నిశ్చయించుకోవాలి. నిజంగా నీది మంచి బుద్ధి అయినప్పుడు నువ్వు భయపడటం ఎందుకండి? ఎవరైనా భయపడ్డారా? రామదాసులు వీళ్ళందరూ కాబట్టి నీకు నిజంగా అపారమైన నమ్మకం ఉన్నప్పుడు నువ్వు అసలు ఏమీ భయపడక్కర్లేదు, ధైర్యం వస్తుంది. ఎందుకంటే నువ్వు నమ్మినది సామాన్యులను కాదు, నశించేవాడిని నమ్మలేదు, నశించని వాడిని పట్టుకో. కాబట్టి నశించని వాడిని నమ్మిన వాడికి ధైర్యము చక్కగా వస్తుంది, అక్కడి నుంచి వచ్చేది. కాబట్టి అర్థమైంది కదా, సాంగత్యము అంటే వాడి మాటలు వినక్కర్లా, వాడి మాటలని ఆచరణలో పెట్టక్కర్లా, వాడి దగ్గర మనం ఏమి తీసుకోవాల్సిన ఆవశ్యకత లేదు. ఎందుకంటే వాడి దగ్గర నుంచి తీసుకున్నారంటే ఒకసారికి, 2 సార్లు, 4 సార్లకి వాడి మాట వినవలసి వస్తుంది. మళ్ళీ అది మిమ్మల్ని ఎందులో పడేస్తుందో తెలుసు కదా. కాబట్టి నామస్మరణతో ఆ దైవం అందే చక్కగా ఉండండి. అంతులేని ఆశలు చింతలు కలిగి ఉంటారు ఈ ఆశ్రీ సంపద గలవారు, కామోపభోగమే గొప్పదిగా తలుస్తారు. అంటే కోరికలు ఉండటం, లగ్జరీగా బతకటం, నలుగురిలో గుర్తింపు కోరుకోవటం, కీర్తి ప్రతిష్టలు ఆశించటం, ఐడెంటిటీని కోరుకోవటమే కామోపభోగము అంటే. దానిని మించి మరొకటి లేదని భావిస్తారు. ఇక వాడంతా ఎప్పుడు చూసినా ఏదో ఒక బంధంలోనే ఉంటాడు. బంధం అంటే మనుష్య బంధం అని కాదు, కోరికల బంధం.
బాహ్య ప్రపంచంతో బంధం కలిగి ఉంటాడు. కామ క్రోధ తత్పరులై ఉంటారు. వాడికి అంతే, అన్నిటికీ కోపం వస్తుంది. మంచి చెప్పినా కోపం వస్తుంది వాడికి. ఎవరైనా మంచిగా ఉన్నా వీడికి కోపం వస్తుంది. ఇలా రకరకాలుగా ఉంటాయి. విషయ భోగములను మిక్కుటముగా అంటే బాగా అధికంగా అనుభవిస్తూ ఉంటారు. వాడికి ఇన్ఫర్మేషన్ కావాలి కదా, ఇన్ఫర్మేషన్ లేదా వాడు మళ్ళీ ఏం చేస్తాడు పాపం. అందుకని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తూ వాని కొరకై అధిక ధరాన్ని వాంఛించి అన్యాయ మార్గముల ద్వారా మోసపు పద్ధతుల ద్వారా సంపాదిస్తారు. సరే, చాలు ఒక్క గోతి మీరు తీసుకుంటే అనేక గోతులు ఆటోమేటిక్ గా లింక్ ఏర్పడుతుంది. కాబట్టి దేనికి అవన్నీ తెలిసిన తర్వాత అన్యాయం సొమ్ము ఎందుకండి. పోనీ ఏదన్నా మీరు ఎంత సంపాదించినా మీతో వస్తే పోనీ అండి, ₹1,00,00,000 సంపాదిస్తే అవి నాతో వస్తాయి నెక్స్ట్ జన్మకి అని అంటే, పోనీ ఏదో సంపాదించాడండి ₹1,00,00,000 అనొచ్చు. పూచిక పుల్ల కూడా రాదు. ఆఖరికి నీ నెత్తి మీద జుట్టు ఒక వెంట్రుక కూడా నీతో రాదు. మరి ఎందుకండి అన్యాయం. ఒకరి నీ అన్యాయం అంటే అర్థం ఏంటి, ఒకటిని బాధించి పొందిందే కదా. ఏంటి వాడు చేయలేదంటే వాడు చేస్తే నువ్వు చేస్తే వాడికి నీకు తేడా. నువ్వెందుకు అలా ఉండాలి. నీకు బుద్ధి, నీకు వింటున్నావు, జ్ఞానం ఏంటో తెలుసు, అసురగుణం ఏంటో తెలుసు. ఎందుకు ఉంచుకోవాలంటే అసురగుణాన్ని. అసురగుణం ఉన్నవాడికి భయపడి రెస్పెక్ట్ ఇస్తారు తప్ప ఎవరు ప్రేమగా రెస్పెక్ట్ ఇవ్వరు. అది వాడికి కూడా తెలిసినా వాడు ఏమనుకుంటాడు, ఆహా నాకు భయపడుతున్నారు వీడు అని వాడు గ్రేట్ గా ఫీల్ అవుతాడు. ఇది వచ్చిన బాధ. కాస్త ఏమన్నా బుద్ధిలో మార్పు వచ్చిన వాడైతే అవును కదా ఎందుకు ఇలాగా నేను అని వాడు ప్రేమగా ఉండటం నేర్చుకుంటాడు. అంటే వీళ్ళు ఏ గుణాలు ఉన్నాయి, మీరు ఏ జాతికి చెందిన వాళ్ళో ఆలోచించుకో. అంటే ఏది ధర్మం కాదో ఏదో అవన్నీ కూడా. కాబట్టి ఇందులో గురువుది కూడా చేర్చబడుతుంది. మరి తప్పదు కదండి, అది కూడా తెలియాలి కదా. ఎందుకంటే మరి మీరు మోక్షాన్ని కోరుకుంటున్నారు, ఆనందంగా ఉండి చేయాలి అన్నప్పుడు మరి గురువు మాటని ధిక్కరిస్తే మీకు ఆనందం కలుగుతుందని మీరు అనుకోగలరా? ఎలా అయినా గురువు మాట ఏందే శ్రద్ధాభక్తులు. అంటే నువ్వు చేయగలిగినవి కూడా నువ్వు చేయలేనప్పుడు నీలో అసలు కూడా వెళ్తుందని బోల్డ్ ఉందని అర్థం. చెయ్యలేనిది అసలు గురువే చెప్పడు. గురువుకి తెలుసు నువ్వు ఏది చేయగలవు ఏది చెయ్యలేవు, కాబట్టి అవే చెప్తారు. అందులో కూడా నా అభిప్రాయం మీరు గనక మారకుండా అలాగే ఉన్నారనుకోండి, అది ఎంత పెద్ద అసలు గుణం ఆలోచించు. ఈ కోరికను ఇప్పుడు నేను పొంది తిని, ఈ కోరిక నిక మీదట పొందగలను. ఈ ధనము ఇప్పుడు నాకు కలదు, ఇంకను ఎంతయో ధనము నేను సంపాదించగలను. ఈ శత్రువును నేను చంపాను, తక్కిన శత్రువులను కూడా చంపగలను. నేను ప్రభువును, సమస్త భోగములను అనుభవించువాడు, తలంచిన కార్యాన్ని నెరవేర్చే శక్తి కలవాడను, బలవంతుడను, సుఖవంతుడను, ధనవంతుడను, గొప్ప వంశమున జన్మించిన వాడును. నాతో సమానమైన వాడు మరి ఒకడెవడు కలడు. నేను యజ్ఞములు చేస్తాను, దానములు చేస్తాను, ఆనందాన్ని అనుభవిస్తాను అని ఈ ప్రకారముగా అజ్ఞానముచే మోహము పొందినవారు, భ్రమ పొందినవారు, అనేక విధములైన చిత్త చాంచల్యములతో కూడిన వారు, మోహము అను వలచే బాగుగా కప్పబడిన వారు, కామములను అనుభవించుట ఎందు మిగుల ఆసక్తి కలవారు అయి వారు ఆసుర ప్రకృతి అంటే ఈ యొక్క అపవిత్రమైన నరకమునందు పడతారు. కానీ నరకం ఎక్కడో లేదు, ఇక్కడే ఉంది నరకం. ఏముందండి, వాడికి ఎక్కడైనా స్వచ్ఛమైన వాడికి ప్రేమ లభిస్తుందా? అందరూ వాడికి వ్యతిరేకంగానే ఉంటారు. అది తల్లిదండ్రుల, పిల్లల, ఇంకోళ్ళ అంటే ఎవ్వరు వాడితో సరిపోతారు. వాడు వస్తే మారిపోతారు. తప్పదు అనుకున్నప్పుడు వాడితో మాట్లాడతారు. అంటే అవాయిడ్ చేయలేరు కదా కొన్ని. అంతే తప్ప వాడికి గౌరవమే లేదు. వాడికి కూడా అర్థం అవుతుంది అది. పరమాత్మ వాడికి అది అర్థమయ్యేటట్టే చేస్తాడు, ఏ సందేహమే లేదు. కానీ వాడు అర్థం కానట్టే ఉంటాడు, చాలా గొప్పగా ఫీల్ అవుతాడు.
తన గొప్పలు చెప్పుకుంటాడు. డంబం అంటే అదే, గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడు. నీ గొప్ప నువ్వు కాదు చెప్పుకోవాల్సింది, ఎదుటి వాళ్ళు చెప్పాలి, అది అసలైనది. అంతేగాని నీ గొప్ప నువ్వే చెప్పుకుంటే ఇక చేసేదేముందండి. పారిపోక ఏం చేస్తారు, వీడి గొప్పలు వినలేక అయ్యే బాబోయ్ అనుకుని ముందే పారిపోతారు. ఎన్నాళ్ళండి గొప్పలు, ఏ గొప్ప పరమాత్మ కన్నా గొప్పవాడు కాదు కదా. అది వాడు ఎవడు తన గొప్పలు చెప్పడు. ఆ పరమాత్మ అనేవాడు నీలో లేకపోతే ఏమిటి జరుగుతుంది? చక్కగా అందరితో ప్రేమగా ఉండండి, న్యాయార్జిత సొమ్మునే అనుభవించండి. అనవసరమైన వాటికి దాన ధర్మాలు చేసినా ఆహా నేను గనక చేశాను అని డబ్బాలు కొట్టుకోకండి. అదేం పెద్ద గొప్ప విషయం ఏమీ కాదు. నీకు ఆయన ఇచ్చిందే దాటి కోసం అంతే తప్ప ఇచ్చింది నువ్వు దాచుకోవడానికి ఇవ్వలేదు. ఆయన దాచుకున్నవాడు దొంగ అనేది కూడా మీకు తెలుసు. కాబట్టి ఏం గొప్ప విషయం కాదు. గొప్ప అని అనుకుంటే అదే అసురు గుణం, వేరేదేం లేదు. నువ్వు దైవ జాతిలో ఉండాలి, దైవ గుణంలో ఉండాలి, దేవజాతిలో ఉండాలి అని అనుకున్నప్పుడు మరి ఇవన్నీ కూడా మానేయాలి. దేవుడు ఆయన గొప్ప చెప్పుకుంటున్నాడండి. నేను రాముడు వారు ఏమో చెప్పుకున్నాడా, నేను హనుమంతుడిని రక్షించాను, ఇంకోళ్ళని రక్షించాను, లేదమ్మా. నేను కాక రావణాసురుడిని చంపాను అన్నాడు ఆయన? చెప్పలేదు. అనౌన్స్మెంట్ చేశాడా రావణాసురుడిని చంపి? ప్రకటనలు అలా ఉన్నాయి. ఎక్కడైనా కృష్ణుడు చెప్పాడా, అనౌన్స్మెంట్ చేసుకున్నాడా కృష్ణుడు? ఏం చేశాడు? ఆ తన మీద ఏదో అపవాదం వస్తే దాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నం చేశాడు తప్ప మంత్రం వేయలే అక్కడ. అప్పటికే ఆయనకి మంత్రాలు వచ్చు కదా పాపం. పట్టుని మంత్రం వేశాడా? వేయలేదే. ఇలాగా మంచి వాళ్ళు ఎప్పుడు తాపత్రయపడరు, వీడు గుర్తించాలి వాడు గుర్తించాలి. దేనికి గుర్తింపు? ఇక్కడ ఎవరు కూడా ఆ గుర్తింపు ఏం వాళ్ళు కోరుకోరు. రామదాసు వీళ్ళందరూ కోరుకున్నారండి గుర్తింపు? లేదమ్మా. వాళ్ళు దేవుడు అనుకున్నాడు, ఎవడబ్బా సొమ్మనని అడిగాడు. బాధతో పరమాత్మని అడిగాడు కానీ పక్కవాడిని ఏం అడగల. ఊరి వాళ్ళారా మీకోసమే కదా నేను ఈ గుడి కట్టాను, మీ అందరు ఇలా చేస్తారా, డబ్బులు ఇండి అన్నాడా? లేదా నేను గుడి కట్టాను ఓహో అని అక్కడ బోర్డు పెట్టుకున్నాడా? వాళ్ళ బోర్డులు ఉన్నాయండి, వాళ్ళు రాసుకున్న బోర్డులు ఎక్కడా ఉండవు. ఇప్పుడు భక్తులు ఏంటంటే దసరాలు వస్తే వాటికి వాళ్ళ పేర్లు బోర్డు మీద రాయాలి. నేను ఫస్ట్ ఇచ్చా, ఫస్ట్ నా పేరు ఉండాలంట. ఏమిటో ఫస్ట్ పేరుంటే ఏమొస్తుందంటే పుణ్యం ఎక్కువ వస్తుందా, వడ్డీ ఏమన్నా వస్తుందా? వాడి పేరు బోర్డు మీద ఉందా? నువ్వు దేవుడికి ఇచ్చావా ఎవరికి ఇచ్చావా? దేవుడికి ఇస్తే నీకు దేవుడి లిస్ట్ లో ఉండాలి కానీ బాహ్య లిస్ట్ ఎందుకండి? దేవుడికి ఏమన్నా ఈ చదువు వచ్చా? ఈయనకి పాపం ఆయనకు రాదు కదండి దేవుడికి. అంతా ఆయనే. మరి అంతా ఆయన అయినప్పుడు ఇంకా మళ్ళీ పేర్లు ఎందుకండి? నేను ఇచ్చాను ఓహో అని. నాకు లడ్డు ఇస్తారా ఎవరా, నాకు గిఫ్ట్ ఇస్తారా ఎవరా అంటే ఉండకూడదు ఇలాంటి ఆలోచన. నాతో సమానమైన వాడు ఎవడు లేడు అని విర్రవీగినా ఆహా ఓహో అనుకున్నా అన్నీ నశించేవే. అనుకున్నవాడు నశించాడా? వాడు నశిస్తాడు. అదే ఏది లేదు. కాబట్టి ఎందుకంటే అసలు గుణాలు హాయిగా సంతోషంగా ఉండండి. ఏమిటి మీది ఇక్కడ మీదంటే ఏది లేదు. అలాని మిమ్మల్ని ఏమి బయట పారేయండి ధనం అని చెప్పటం లేదు కదా. నీదంటున్నది నీ దగ్గర ఉన్నది, దాని మీద వ్యామోహం లేకుండా ఉండు. ఆహా నాకు కాకుండా నీ డబ్బులు ఉన్నాయని అహంకరించకు. నాకు డబ్బులున్నాయి నీకేమున్నాయని అనకండి. డబ్బుంటే ఏమిటి ఉపయోగం? దానివల్ల ఏం ఉపయోగం అండి? నువ్వు తినడానికి ఏది లేదు, ఎంత డబ్బు ఉంటే మటుకు ఏమైందండి? కాబట్టి రకరకాలు అనుభవాలు అనుభూతులు అన్ని రకరకాలు. కాబట్టి అహంకారం అంటే రాక్షస గుణం ఉండకుండా ఉండేది. ఆహా నేను గొప్పవాడిని అనుకున్నప్పుడే కదా రావణ బ్రహ్మ నశించాడు. అది నేను బ్రహ్మ అనేది కొంచెం వ్యంగ్యంగా అన్న తప్ప ఆయన పోగొట్టలేదు. ఒకటి అతను అంత తపస్సు చేశాడు, శివభక్తుడే కాదనడానికి ఏం లేదు. కానీ శివభక్తుడైనా కూడా అహంకారంతో ఉండటం వల్ల నశించాడు కదా. శివుడికి విష్ణుమూర్తికి ఏం భేదం లేదు, వాళ్ళిద్దరు అభేదులే.
అయితే మటుకు శివుడు టాట్ నా భక్తుడు నువ్వు వాడిని శిక్షించడానికి వీల్లేదని అన్నాడా వచ్చి హనుమంతుడి రూపంలో వచ్చి సగం లంక నశింపజేశాడు. మనకి ఇప్పుడు అది పురాణం తెలుసు కాబట్టి శివుని యొక్క అవతారమే హనుమంతుడని చదివాం కాబట్టి మరి ముందు ఎవరు వచ్చారంటే శివుడే వచ్చి నశింపజేశాడు లంకని. ఎందుకంటే అంతా అన్యాయ సొమ్ముతో నిర్మించబడింది. వాడే న్యాయార్జిత సొమ్మ వాడి దగ్గర కాదు, అన్యాయం. అన్యాయంది ఎలా నశించిందో తెలుసుకోండి. ఏదో విధంగా నశిస్తుంది. అన్యాయంది ఎప్పుడు కూడా అలాగే ఉంటుంది అనడానికి లేదు. అన్యాయం సొమ్ము నశించి పరమాత్మ నశింపజేశాడు అక్కడ, అది గుర్తించాల్సింది. కాబట్టి ఎందుకండి మనకి, కాబట్టి అలా ఉండండి. మోక్షం కోరుకున్న వాళ్ళైతే ముఖ్యంగా ఈ జన్మల్లో తరించాలి, ఇంకా జన్మలు వద్దు అనుకున్న వాళ్ళు చాలా జాగరూకతతో ఉండాలి. అందుకనే వారి యొక్క సాంగత్యం చెయ్యరాదు అంటే వారి నుంచి మీరు ఏమీ ఆశించరాదని. సాంగత్యం చేయరాదంటే వారి నుంచి మీరు ఏమీ ఆశించరాదు. వారి పట్ల ఏది ఆశించరాదు, వారిని సహాయం కూడా అడగరాదు. బాగా గుర్తుపెట్టి పరమాత్మను అడగండి సహాయం, అంతే తప్ప అలాంటి వాళ్ళ సంస్కారాన్ని అంటే ఏదైతే దుష్ట సంస్కారం ఉన్నదో వాళ్ళ సహాయాన్ని కూడా కోరకూడదు అంటాడు. దుష్ట సాంగత్యం అంటే అదే కదా. అప్పుడు వాడు చెప్పినట్టు వినద్దు. వాడు ఏమన్నా మంచి చెప్తాడా? వాడు మంచి చెప్పాడు. వల్ల అందరూ కూడా దేని యందు కూడా వ్యామోహం పెట్టుకోకండి. అది మీదేం కాదు, ఆ ధనము పరమాత్మ ధనం. మీకు ఎంత ఉండాలో అంత ఉండి తీరుతుంది. అనవసరంగా ఏదోగా నష్టపోయే బదులు హాయిగా ప్రేమగా, ఎందుకంటే మీరు జన్మ రాహిత్యాన్ని కోరుకున్నారు కాబట్టి వస్తువుల మీద కానీ దేని మీద కానీ మీ మీద మీకు కానీ ఒక బంధం పట్ల కానీ అనవసరమైన వ్యామోహాలు పెట్టుకోకండి. ఆ వ్యామోహానికి మీరు ఏదేదో కష్టపడాల్సి వస్తుంది. సమయం ఎంత వృధా చేస్తున్నారో ఆలోచించుకోండి. సమయాన్ని మరలా మీరు పొందలేరు. బంధముల కోసం మీరు వృధా చేసే సమయం మీరు కొన్ని కోట్లు ఖర్చు పెట్టినా తిరిగి రాదు. ముందర ఇందులో స్థిరత్వం పొందితే తర్వాత ఎలా ఉన్నా కూడా సమయం వృధా అవ్వదు. ఎందుకంటే ఆనందంలోనే ఉన్నారు కాబట్టి అప్పుడు ఎలా ఉన్నా మీకేం బాధ కలగదు, సమయం వృధా అవ్వదు. ఎందుకంటే ఎంత జీవిత కాలమో ఎవరికీ తెలియదు కాబట్టి వాడు జాగరూకులై ఉండాలి. అసురగుణ యుతులు ఈ దృశ్య ప్రపంచాన్ని శాశ్వతమని నమ్మి ఆ క్షణిక పదార్థములందే పేరాస గలవారై ఆయా వస్తు సంపాదనమునే గొప్పగా తలంచుచు గర్వముతో నానా రకాలుగా ఉంటారు. ఎన్నో మాటలు మాట్లాడతారు, పరులను హింసించేవి మాట్లాడతారు, హేళన చేస్తారు, చులకన చేస్తారు, రకరకాలు గురువులను కూడా నిందిస్తారు. అంత అహంకారం ఉంటుంది. కోరికలను అనుభవించిన కొలది ఇంకా నువ్వు పెరుగునే కానీ తరగవు. కనుకనే వారు ఒక్కొక్క కోరికను అనుభవించచ్చు ఇంకా నువ్వు ఎన్నిటినో అనుభవించాలన్న కుతూహలం కలిగి ఉంటారు. నేను గొప్పవాడను, నాతో సమానమైన వాడెవడు అని విర్రవీగుచు గర్వ అహంకారయుతులై పెక్కు చిత్త వికారములు కలిగి అశాంతికి లోనై తుదకు ఘోర నరకాలను పొందుతారు. కాబట్టి కృష్ణ పరమ వదలలేదు. ఆ రోజుల్లో కూడా ఉన్నారు శిశుపాలుడు, వసుడు, వీళ్ళందరూ ఎవరండి? నరకాసురుడు, వీళ్ళందరూ రాక్షసులు. అంటే రాక్షస గుణాలు ఉన్న వాళ్ళనే కదా అర్థం. వేరే చెప్పక్కర్లా. వాళ్ళందరినీ ఎవరండి? పరమాత్మ కదా నశింపజేశాడు. అంటే వాడి యొక్క ఇది ఇక్కడ మనం అనుకోవచ్చు, ఏమంటే పరమాత్మ నశింపజేశాడు కాబట్టి నన్ను కూడా పరమాత్మ నశింపజేస్తాడు అంటే అందరిని నశించేది ఆయన వల్లే, నష్టం అందులో ఏమి ఇది లేదు. అదే నువ్వు నశిస్తే మళ్ళీ పుడతావు. మోక్షాన్ని అనుకున్న వాళ్ళండి జీవబ్రహ్మకి కావాల్సిన వాళ్ళు మళ్ళీ పుట్టారు. అది తేడా. ఆ తేడాన్ని గమనించాలి. ఉన్నన్ని రోజులు వీడు ఆనందంగానే ఉంటాడు దేహం నశించేవారు. ఇంతకుముందు ఆనందం ఉందండి మీకు? ఆలోచించుకోండి. ప్రశాంతత ఉందా? ఇప్పుడు వచ్చిన నిద్ర అప్పుడు వచ్చిందా? ఇప్పుడున్న ప్రశాంతత అప్పుడు వచ్చిందా? అప్పుడు ఏది అడుగుదామా ఏది అడగద్దు,
ఇలాంటి విచక్షణ ఉందా? ఆహా. అన్నగా లేదు. అడిగేశారు, ఫైటింగ్లు చేశారు, రకరకాల మాటలు. ఎన్ని మాటలు అండి! ఇప్పుడు అవును. ఆశ్చర్యపోతేలా ఎన్ని మాటలు తగ్గిపోయాయండి, ఫోన్ కాల్స్ తగ్గిపోలా? తగ్గిపోయాయమ్మా. అదే ఇంతకుముందు ఎన్ని ఫోన్ కాల్స్, లేచింది మొదలు ఎవరికి ఫోన్ చేసి ఎవరిని తిడదామా, ఎవరి గురించి చెప్దామా అన్న ఆలోచన. ఇప్పుడు అసలు ఫోన్ కాల్సే లేవు. లేవు. అవసరం లేదనిపిస్తాను కదా ఫోన్ చేయాలన్నా కూడా. అది దైవ అవును. లక్షణం. అవసరం లేకపోయినా ఫోన్ చేయాలనుకోవడం రాక్షస లక్షణం. ఎందుకంటే అవసరం లేకుండా ఫోన్ చేస్తే ఏం మాట్లాడతారంటే అనవసరమైన మాటలు, వీళ్ళ మీద వాళ్ళ మీద. ఏం లేవు వేరేగా. బంధాలు మాట్లాడుకునేది కూడా వాళ్ళ గురించి వీళ్ళ గురించే. ఒక ఫోన్ కాల్ చేసి ఒక అద్వైతం గురించి మాట్లాడే వాళ్ళు ఎంతమంది అండి? మంచి విషయముల గురించి మాట్లాడే వాళ్ళు ఎంతమంది? అలా ఉండకు, నువ్వు ఇలా మంచి గుణాలతో ఉండని చెప్పేవాళ్ళు ఎంతమంది? చూసుకో. అలా ఉండకుండా గర్వ అహంకారాలతో ఉండకండి. కాబట్టి దుర్గుణములన్నిటినీ వివేకవంతుడు తప్పక త్యజించవలెను. కాబట్టి నరక ప్రాప్తియే దుష్ఫలితము. కాబట్టి నరకం అంటే ఎక్కడో పైకి వెళ్ళేసి సలసల నూనె కాగటము అలాంటివన్నీ అని మీరేం భావించక్కర్లా. ఇక్కడే ఇప్పుడు ఓపిక ఉంది కాబట్టి, లేదా ఇంకా మీ పనులు మీరు చేసుకోగలుగుతున్నారు అనండి, ఏదన్నా అనండి. కాబట్టి మీకు కొంత భయపడతారు అందరు. రేపు పొద్దున మీ పరిస్థితి లేవలేని పరిస్థితి వచ్చినప్పుడు ఏమిటి? మీరు డబ్బులు ఉన్నాయి, ఏం లాభం అండి? నువ్వు సంతకం పెట్టిన చెక్ ఇస్తే వాడు పట్టుకుపోతాడు, నీకు ఇస్తాడా తీసుకొచ్చి? కాబట్టి ఎప్పుడూ కూడా అంటే అహంకారీతులు నరకాన్ని పొందుతారంటే, నరకం ఎక్కడో లేదుగా, ఇక్కడే ఉంది నరకం. చెప్పలేదు. ఎంతమంది అనుభవించలేదు, ఎన్ని చూడలేదండి? చూడలేదా మీరు? చూసామమ్మా. అజ్ఞానులు ఈ ప్రపంచమున ఏమో సుఖమును అనుభవించుచున్నట్లుగా పైకి గోచరించినను లోన అనేక మనోవ్యధులను చిత్త చాంచల్యములను అనుభవించుచు తుదకు అపవిత్రమగు నరకాన్ని పొందుతారు. వాడికి లోపల తెలుసు, వాడికి తెలియని వాడు ఎవడండి? అంత వయసు వచ్చాక తెలీదా చేసేది దోషము అని? కానీ వాడు ఒప్పుకోడు, అంతే. అహంకారంగా ఒప్పుకోడు, కానీ లోపల లోపల వాడికి ఉంటుంది రేపొద్దున నా పరిస్థితి ఏంటి అని. అయ్యో నేనంటే ఎవరికి ఇష్టం లేదు అన్న మాట కూడా వాడి ప్రవర్తనలో కనపడుతూనే ఉంటుంది కదా. వారు అనుభవించే విషయ సుఖములు రాజస సుఖములే కాని సాత్విక సుఖములు కావు. రాజస సుఖములు కడకు దుఃఖములనే ఇస్తాయి, దుఃఖములుగానే పర్యవసించును. అంటే మీకు దుఃఖాన్ని కలుగజేస్తాయి తప్ప ఎక్కడ మీకు ఆనందాన్ని కలుగజేయవు. యజ్ఞములను చేస్తాను, దానములను ఇచ్చేదని వారు పలుకుట డబ్బమునకే గాని వాస్తవం. ఎంత భలే చెప్తారు కదా. ఏంటి, నేను ఇక్కడ దానాలు చేశాను, అక్కడ దానాలు చేశాను, ఇంత చేశాను, అంత చేశాను, అవన్నీ కూడా గొప్పలే. డాంబికాలు ఇందా చెప్పుకోలేదు, బోర్డు రాసి ఫ్యాన్ మీద పేరు రాసి ఫ్యాన్ వేయొద్దంటే ఎందుకండి? ఒకవేళ వారు యజ్ఞాదులు చేసినను పరుల మెప్పును సంపాదించుటకే గాని సదుద్దేశంతో కాదు. వారు కావించి ఆ యజ్ఞాదులు పేరునకు మాత్రమే. వారు విషయభోగములందు లెస్సగా ఆసక్తులై ఉంటారు. వారు పతనమునే పొందుతారు గాని అభివృద్ధిని కాదు. కాబట్టి ప్రపంచంలో మనుషులు ఎంత బలము, ఎంత ధనము, ఎంత కీర్తి, ఎంత ఐశ్వర్యం కలిగి ఉన్నప్పటికీ చిత్తశుద్ధి లేనిచో, అహంకారము గర్వము తొలగనిచో తుదకు పతనమునే పొందుతారు. ఏ సందేహం లేదు. పరమాత్మ చెప్పిన తర్వాత కూడా సందేహం ఎందుకండి? వాడు పతనం పొందుతారు. వాడు అంటాడు, నేను బాగానే ఉన్నాను కదా, నాకేమైంది అని. నీ లోపల ఉన్న నీ యొక్క ఆ వ్యధలు చాలు నీ పతనం అంటే అదే. నువ్వు అసలు సంతోషంగా ఎక్కడున్నావు? ఎవరితో ప్రేమగా మాట్లాడగలుగుతావు? అన్ని అనుమానాలే, అంతా గోలే. ప్రతి వాడికి ఏవో సూక్తులు బోధిస్తూ ఉంటాడు కదా, ఇలాగా అలాగా. వాడు మనస్సు ప్రశాంతంగా ఎప్పుడు ఉందండి? వాడి మాట ప్రశాంతంగా వస్తుందా ఎప్పుడన్నా? మరి ఇవేవైనా సరే, ఇవేమైనా సుఖాన్ని ఇచ్చినవే? ఏ విధంగా సుఖం కలిగిందండి?
వాడు నవ్వుతూ అసలు మాట్లాడలేడు కదా, వాడికి అన్నిటికీ టెన్షనే ఏమైపోతుందా అని. మరి టెన్షన్ ఆనందం అని ఎలా అంటారండి? అనలేము. ఎవ్వరూ అనలేరు. వాడి మనసులో ఎంతసేపు అనుమానం ఉంటుంది, ఇంకోటి ఏదో ఉంటుంది, రకరకాలుగా ఉంటుంది. వాడి భావన ఎప్పుడు ఒకలాగా ఉండదు. అవును. ఈ కోరిక ఇప్పుడు నెరవేరినది, ఆ కోరిక త్వరలో నెరవేరగలదు, ఈ ధనం ఉన్నది, ఇంకా ఆ ధనాన్ని పొందవచ్చు, శత్రువుని చంపాను, అందరినీ చంపేస్తాను, నేను భోగిని, కార్యసిద్ధి కలవాడను, బలవంతుడను, ఇలా రకరకాలుగా ఏదో గర్వంగా వాడు ఏదేదో చెప్తూ ఉంటాడు. వాడి లిస్ట్ ఏకరువు పెడుతూ ఉంటాడు. ఎందుకండి? హాయిగా చక్కగా దైవగుణం ఉందనుకోండి, ఎప్పుడు ఆనందంగా ఉంటాడు వాడు. వాడికి ఏ గోళ లేదు, వాడికి మంచి ఆలోచనలే వస్తాయి, మంచి పనులే చేస్తాడు. ఎంతటి ఆనందం అండి ఇప్పుడు కలుగుతాను కదా దైవగుణాలు ఉన్న వాళ్ళకి. దైవగుణాలు లేని వాళ్ళకి ఇంకా కొంత లక్షణాలు ఉన్నాయి కదా, కాస్త అసురీ గుణాలు ఉన్నవాళ్ళు అసురీ గుణాలతో ప్రవర్తించినప్పుడు ఎలా ఉంటున్నారు మీరు, మీకు మీరే ఇది చేసుకోండి. దైవ గుణాలు ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారో మీరు చేసుకోండి, అప్పుడు మీకే అర్థమవుతుంది కదా. అందువలన చక్కగా అందరూ కూడా ప్రయత్నపూర్వకంగా చక్కగా దైవ లక్షణాలతో ఉండండి. శుభం భూయాత్. శివాయ గురవే నమః. 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 తమ్ము తాము గొప్పగా తలంచువారును, వినయము లేనివారు, ధనము కలదని అభిమానముతోను మదముతోను కూడి ఉండిన వారును, అహంకారాన్ని, పరపీడాకరమగు బలాన్ని, గర్వాన్ని, కామమును, క్రోధమును బాగుగా ఆశ్రయించిన వారును, తమ శరీరములందును ఇతరుల శరీరములందును సాక్షిగా ఉన్న నన్ను, అంటే ఇవన్నీ పరమాత్మ మాటలు, మిగుల ద్వేషించువారు, అంటే ఇక్కడ పరమాత్మను ద్వేషించట్లే, ఇతరులను ద్వేషిస్తున్నారు వాళ్ళు, కానీ ఉన్నది పరమాత్మే కదా. అసూయాపరులై ఉండువారు అగు ఈ యొక్క రాక్షస గుణముల వారు డంబముతో శాస్త్ర విరుద్ధముగా నామమాత్రపు యజ్ఞములచే కర్మలు చేస్తూ ఉంటారు. అంటే ఇక్కడ ఆయన చెప్పే సూక్ష్మమే, ఉన్నది తానే, ఆ పరబ్రహ్మమే, కనపడినా కనపడకపోయినా, కదిలినా కదలకపోయినా సర్వము ఆ పరబ్రహ్మమే. అన్నిటిలోనూ, అందరిలోనూ, సర్వ జీవరాశుల్లో కూడా. అది ఎంత జుగుప్సాకరంగా ఉండనివ్వండి, ఎంతటిదైనా సరే, రాక్షసుల్లో ఉన్నది ఆయనే, దేవతల్లో ఉన్నది ఆయనే, ఉత్తముల్లో ఉన్నది ఆయనే, సందేహం ఏం లేదు. అయితే దేవతల్లో ఉత్తముల్లో ఆయన లక్షణాలు చక్కగా కనపడుతూ ఉంటాయి, రూపం విడిగా ఉంటుంది తప్ప ఆయన లక్షణాలే కనపడుతూ ఉంటాయి. ఆ వ్యవహారం అంతా కూడా ఆయనదే అయి ఉంటుంది. ఎప్పుడైతే ఈ రాక్షస గుణాలు ఉంటాయో వాటిల్లో ఏది కనపడదు. అంటే అక్కడ అసలు బ్రహ్మ తత్వం కానీ అక్కడ బ్రహ్మ స్ఫురణే రాదు. రావణాసురుడిని చూసినా, ఇంకోళ్ళని చూసినా, కుంభకర్ణుడు అనండి, నరకాసురుడు అనండి, వీళ్ళని తలుచుకున్నప్పుడు దేవుడు గుర్తొస్తాడా? అమ్మ బాబోయ్ అని భయం వేస్తుంది. వాడికి తగిన శాస్తి జరిగిందంట. చూసారా, రాక్షస గుణాలు ఉన్నవాడికి ఏదన్నా జరిగితే ఎవరైనా ఏమంటారు? తగిన శాస్తి జరిగిందంట.
వాడు ఎదుర్కొంటా వచ్చి అయ్యో పాపం అంటారు కానీ మనసులో అనుకోరండి మీరు. అదైంది వీడికి అని అనుకోరు. రాక్షస గుణముల యొక్క ఫలితం ఏంటది అంటే ఆయన చక్కగా చెప్పారు, నన్ను ద్వేషించువారు. ఒకరి మీద నీకు ఏమాత్రము ద్వేషం ఉన్నా, ఇంకోటి ఉన్నా, ఏది ఉన్నా సరే, అది ఆ పరమాత్మ పట్ల నీ అభిప్రాయంగానే ఆయన తీసుకుంటాడు. ఆయన ఎప్పుడో చెప్పాడు, బాహ్య ప్రపంచంలో నువ్వు ఎంత చదువులు చదివినా, నీకు ఎంత జ్ఞానం ఉన్నా, ఏదున్నా అవన్నీ వ్యర్థమే. ఎందుకంటే అవి ఆల్రెడీ పరమాత్మ చేతనే సృజించబడి ఉన్నాయి. నువ్వు గొప్పగా ఇప్పుడు చెప్పేదేమిటి? ఆల్రెడీ ఆయన ఇచ్చేసింది. ఆయన కనుక అక్కడ నీకు చెప్పకపోతే, అంటే ఆ నువ్వు కనుక్కున్న వస్తువులోనూ నీలోనూ ఆ పరబ్రహ్మం లేకపోతే ఏమిటి నువ్వు చేసేది? ముందు ఆ పరబ్రహ్మం ఎందు లయం కానీ ఆయన తెలుసుకుంటే నువ్వేది తెలుసుకోకర్లే. నీ చేత ఏది చేయించాలి, ఏం మాట్లాడాలి, ఎలా ఉండాలి, అన్ని సమస్తం ఆయన చూస్తాడు. లేస మాత్రమైన దుఃఖాన్ని చెయ్యడు, కలగదు అని అర్థం. ఏవేవో గృహస్థాశ్రమంలో ఉన్నారు, ప్రపంచంలో ఉన్నారు కాబట్టి ఏవేవో సంఘటనలు జరుగుతూ ఉంటాయి, ఎందరో వ్యక్తులు కలుస్తూ ఉంటారు, రకరకాల పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అన్ని మీకు అనుకూలంగానే ఉండవు, అలానే అన్ని వ్యతిరేకములుగానే ఉండవు, రకరకాలుగా ఉంటాయి. సందర్భాన్ని బట్టి ఒకటి కష్టాన్ని కలిగిస్తుంది, ఒకటి సంతోషాన్ని కలిగిస్తుంది, కొన్ని ఏది కలిగించదు, శ్మశాన వైరాగ్యాలు కలిగిస్తాయి కొన్ని. ఇలా రకరకాలుగా ఉంటాయి పొద్దున దైనందిన జీవితంలో అని చెప్పినట్టు. ప్రతిరోజు ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఏ రోజు ఇదే విధముగా ఉంటుందని ఎప్పుడూ చెప్పలేము. కాబట్టి ఆ విధంగా అదంతా కూడా ఆ పరమాత్మ సంకల్పమే అని నమ్మిన వాడికి ఆ వేటి పట్ల కూడా ఎటువంటి భావన కలగదు, ఏ భావన కలగదు, అన్నిటినీ సహజంగానే స్వీకరిస్తాడు. అవి అలా జరుగుతూ ఉంటాయి అని నిర్లిప్తంగానే ఉంటాడు. తన అంటే తనలో తాను ఆనందిస్తూనే ఉంటాడు. ఆనందించడం అంటే ఇక్కడ ఏదో గంతులేసి డాన్స్ వేసి నవ్వుతూ ఉంటామనే అర్థం కాదు. ఎటువంటి రియాక్షన్ వాడిలో లేస మాత్రమైన వ్యతిరేక భావనలు కానీ ఈ యొక్క రాక్షస గుణములు కానీ వారిలోంచి బయటికి రావు. ఇది పరమాత్మ చెప్పింది. ఆత్మస్థుతి పరనింద అను రెండు గొప్ప దోషములు. కానీ తను తాను పొగడుకోవటం, పరులని నిందించటం, అవసరం ఉన్నా లేకపోయినా సరే ఇది లోకంలో జరుగుతూనే ఉంటుంది. తన పని కావాలి అంటే అవతలి వారిని నిందిస్తారు. ఇక చెప్పక్కర్లేదు ప్రపంచం గురించి. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళలో ప్రపంచం గురించి తెలియని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఎవ్వరూ లేరు. దానికి తగ్గట్టుగా అవతల వాళ్ళని కించపరచడం గాని, ఇది చేయటం గాని, వారిని అవమానించడం అనండి, లేకపోతే వారు అక్కడ లేనప్పుడు వారి గురించి చెడు చెప్పటం కానివ్వండి, ఇలాంటివి ఎన్నో అనుభవాలు మీరు చేస్తుంటే క్షమాపణలు చెప్పుకోండి. కాబట్టి ఇక్కడ ఈ పరనింద అనేది, ఆత్మస్థుతి అనేది జరుగుతుంది. వాడి మూలంగా ఇవన్నీ కూడా రాక్షస గుణములే అని చెప్తున్నారు ఆయన. అంటే నిన్ను నీవు పొగుడుకోవటము అదే, ఇంకొకరిని నిందించినా అదే. నిజంగా వాడు చెడ్డవాడైనా వాడి చెడ్డతనం నువ్వు తలుచుకుంటే ఏమిటండి వచ్చింది నీకు? ఏమి లేదు. కాబట్టి ఇవన్నీ కూడా అజ్ఞులు అంటే అజ్ఞానులను తమ్ము తాము గొప్పగా చెప్పుకుంటారు, తమ్ము తామే గొప్ప పండితులుగా అనుకుంటారు. అంటే తెలివితేటలు ఉన్నాయి, నాకే ఉన్నాయంటాడు. నా మాట వింటే నువ్వు బాగుపడతావు, లేకపోతే ఇంకంతే. తామంత తెలివి గల వాళ్ళు ఇంకోళ్ళు లేరు భూప్రపంచంలో, అవకాశం లేక ఉండిపోయాడు అంటాడు. అవకాశం ఇస్తే ఈ దేశాన్ని ఏలేస్తాడు వాడు. అలాగా తమ్ము తాము పొగుడుకునే వాళ్ళు ఇతరులను చులకనగా చూచుచు ద్వేషిస్తారు, వారిని నిందిస్తారు. రకరకాల నిందనలు ఏముందండి? ఏదో అనుకుని నువ్వు దొంగ అంటారు. వాడు దొంగ అవునో కాదో వీడికి అనవసరం, వాడు అనుకున్నాడు వాడిని దొంగ అంటాడు, నిరూపించడానికి ప్రయత్నం చేస్తారు. ఇలా రకరకాలుగా చేస్తూ ఉంటారు రాక్షస గుణములు ఉన్న వాళ్ళు. చులకనగా చూస్తారు, ద్వేషిస్తారు. సమస్త చరాచర ప్రాణికోట్ల యొక్క శరీరములందు సాక్షి రూపుడై వెలేచున్న పరమాత్మని కూడా వారు ద్వేషిస్తారు. మనుషులంటే ఇష్టం లేని వాడు దేవుణ్ణి ఏం ప్రేమిస్తాడండి? అవసరానికి వెళ్తాడో నమస్కారం చేసుకుంటాడు, చేస్తాడో చెప్తో కూడా
చెప్పకుండా కదా, కొంత రాజకీయ నాయకులు ఉంటారు, వేరే వాళ్ళు ఉంటారు, వాళ్ళు వెళ్ళి అక్కడ గుళ్ళో నమస్కారం చేయరు. అదేమిటో చాలా తక్కువగా అలా వెళ్ళి నిల్చుంటారు. అలా వాళ్ళ గౌరవ మర్యాదలు జరుగుతున్నాయంటే ప్రోటోకాల్ ప్రకారం జరుగుతున్నాయి, దానికి వాడు అహంకరిస్తారు. అంతేగాని ఇక్కడ మనం ఒక పరమాత్మ సన్నిధిలోకి వచ్చాము, ఇక్కడ మన గొప్పతనం కాదు, మనం ఆయనకి వినయంగా ఉండాలి, నమస్కరించుకోవాలి అన్న ఇది ఉండదు కొంతమందికి. వారి ఆజ్ఞను ఉల్లంఘించుచు ఉంటారు. వారి వాక్తగు వేదములను శాస్త్రములను ధిక్కరించి ప్రవర్తిస్తారు. ధన మదముచే కన్ను మిన్ను తెలియక ఉంటారు. పేరుకు మాత్రము డంబముగా నానా పనులు చేస్తూ ఉంటారు. అంటే ఏవో దానాలు ధర్మాలనండి, లేకపోతే ఏదో గుడికి ఇంకోటి చేసామనండి, లేకపోతే ఇంకోటి ఏదో చేసాం, ఏదో రకరకాలుగా చెప్తూ ఉంటారు. నిజంగా మరి అన్ని కోట్లు వాడు ఇస్తాడండి? వాడి జేబులో ఎంత ఇచ్చాడు అన్నది అడిగితే గొప్పగా ప్రయత్నాలు చేస్తారు, లేదా ఏదో చేస్తారు, వాళ్ళకి ఇమ్మంటారు, వీళ్ళకి ఇమ్మంటారు. వాడి జేబులో 5 పైసలు తీస్తాడా? డబ్బమ్ము కొరకు అన్నాడు, అందుకని ఇక్కడ చేస్తారు. వారు భక్తితోనూ భగవత్ప్రీత్యర్థముగాను చేయరు, పేరు ప్రఖ్యాతులకు సమయం కోసం. ఎందుకంటే అక్కడ బోర్డులో పేరు రాయాలి కదండి, అక్కడ బోర్డు మీద పేరు రాయాలంటే మరి వాడు ఏదో చెయ్యాలి కదా, అందుకని చేస్తారు. ఆ బోర్డు ఎన్ని రోజులు ఉంటుందండి? అసలు అంత బోర్డు చూసే దీనికి ఎవరికండి ఇవ్వాలి తెలుసు. చూడండి, నీ పేరు అనేది అంటే నీ ఐడెంటిటీ అనేది పరమాత్మ గుర్తించి ఆయన ఇచ్చిన కీర్తి అయితే నీకు ఎప్పటికీ నిలుస్తుంది. ఆయన ఇవ్వాలి కీర్తి, కానీ ఏదైనా సరే ఆయన ఇచ్చింది ఎప్పుడు ఉంటుంది, చిరకాలంగా ఉంటుంది. అంతేకాని నీకు నువ్వు పెట్టుకున్న బిరుదులో, నీకు నువ్వు తెచ్చుకున్న బిరుదులో, అదే సినిమాల్లో ఉంటే చూసారా, డబ్బులు ఇచ్చి బిరుదులు పెట్టుకుంటారు, ఎన్ని రోజులు ఉంటాయండి? అదంతా పరమాత్మ ఇవ్వాలి మనకు బిరుదులు కానీ, గొప్పతనం కానీ, ఒక స్థానం, ఉన్నత స్థానం ఆయన ఇచ్చిందైతే అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఆయన కదా ఇచ్చాడు, బ్రహ్మం ఇచ్చింది ఎప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది, హాయిగా ఉంటుంది, ఆనందిస్తారు అప్పుడు దాన్ని. అది ఏదైనా సరే, ఒక గురుస్థానం కావచ్చు, బాహ్యంలో ఉన్నత స్థానం కావచ్చు, ఏదైనా సరే నీవు ధర్మంగా ఉన్నప్పుడు నీకు లభించిన దాని అంటే నువ్వు పరమానందంగా ఉంటావు. ఆ స్థానం పరమాత్మ ఇచ్చింది కాబట్టి స్థిరంగా ఉంటావు, పరమాత్మ ఇచ్చాడు కాబట్టి. అదే నీకు నువ్వు అధిరోహించిన దాంట్లో ఉంటారండి? ఉండలేము. బయట ఉన్నత స్థానాలు రిటైర్మెంట్ అంటూ కూడా ఉంటావో లేదో నీ శరీరం సహకరించాలి కదా. ఎప్పుడైనా సరే ఈశ్వరుడు ఇవ్వాలి, ఇల్లు నిండాలి అంటారు. అంటే పరమేశ్వరుడు ఇవ్వాలి అన్నది. ఈశ్వరుడు అంటే పాలించేవాడు అని అర్థం, అంతే తప్ప మళ్ళీ శివుడు అనుకోకండి. ఈ పాలించే జగత్తును పాలించేవాడు ఎవడున్నాడో వాడు ఇవ్వాలి. వాడు ఇచ్చింది అయితే ఎప్పుడు ఉంటుంది, దానివల్ల నీకు ఆనందం కలుగుతుంది, దానివల్ల నువ్వు ఆనందాన్ని పొందుతావు తప్ప ఏది కాదు. కాబట్టి ఎప్పుడైనా సరే పరమాత్మ ఇవ్వాలి తప్ప మనం అహంకరించడానికి వీల్లేదు. మనకు అవసరమైనప్పుడు ఒకలాగా, అవసరం లేనప్పుడు ఇంకోలాగా ప్రవర్తించడం కూడా రాక్షస గుణం అని పరమాత్మ చెప్పారు. ఎందుకంటే వారిని ఆజ్ఞని ఉల్లంఘిస్తారు. అప్పుడు పరమాత్మ చెప్పిన మంచి మాటలు ఎవడండి వింటాడా? వినబుద్ధిగా. ఎందుకంటే వినాలి అంటే లోపల ఒక కాంప్లెక్స్ ఉంటుంది కదా. అంటే అందరూ మంచివాళ్లే, పరమాత్మ ఉన్న వాళ్ళందరూ మంచివాళ్ళు కదా, లోపల పరమాత్మే ఉంటాడు, అందరికీ ఉన్నాడు కాబట్టి బేసిక్ గా అందరూ మంచివాళ్లే. వాళ్ళని వాళ్ళు చెడ్డవాళ్ళుగా చేసుకుంటారు తప్ప ఎవడు చెడ్డవాడు ఎవడు లేడు. పరిస్థితులకి మారిపోయామంటే చెడ్డవాడిగా అనటం కూడా సమర్థింపే. పరిస్థితులు అలాంటివి నీ చెడ్డవాడు అవ్వమని చెప్పారా? లేదు, ఏది చెప్పలేదు. నీ మంచితనము, నీ ధర్మాన్ని ఎప్పుడు నువ్వు రక్షించుకోవాల్సిందే. తమ దేహమందును ఇతరుల దేహములందును ఉన్న నన్ను ద్వేషించువారు అని చెప్తున్నారు ఆయన. పరమాత్మ సమస్త ప్రాణికోట్ల యొక్క శరీరములందు నివసిస్తున్నారని స్పష్టమవుతోంది. పరమాత్మ ఎక్కడున్నారని ప్రశ్నించే వారికి ఇదే సమాధానం. సమస్త చరాచర ప్రాణుల యొక్క శరీరములందును సాక్షి మాత్రములై వారు వెలుసిల్లుచున్నారు. అట్టి సర్వవ్యాపక సర్వ శరీరస్థ పరమాత్మను తెలుసుకొనలేక ప్రాణి మరి ఒక ప్రాణిని ద్వేషిస్తున్నాడు. అలా ద్వేషించువాడు ఎదుటివాని అంతరంగమున విరాజమానుడై ఉన్న సాక్షాత్ పరమాత్మనే ద్వేషించినట్లు ఉంటుంది. అదే అన్నాడు, అందుకని గధవ శరీరం అని తిట్టుకోరాదు, ఎందుకు వచ్చిన ఈ జీవితం అనరాదు. పరమాత్మ ఇచ్చిన దానిని నీవు ఆ పరమాత్మ యందు శ్రద్ధ గలవాడివే నువ్వు అనిస్తే నీ జీవితం సార్థకం.
అంతేగాని ఏమిటి ఈ జీవితం ఇలా ఇచ్చాడు, నేను రోజు దండం పెడుతున్నాను, నైవేద్యం పెడుతున్నాను అని పరమాత్మతో బేరాలు ఆడదు. ఎందుకంటే నీవు బేరాలు ఆడేది పరమాత్మ నుంచి వచ్చిన ఒక రూపాన్ని మాత్రమే. ఆ రూపం ఎందు నువ్వు ఎప్పుడైతే సర్వస్వ శరణాగతి పొందుతావో అప్పుడు నీకు అసలు అలాంటి ఆలోచనలు రావు. ఏమిటి ఈ జీవితం అన్న ప్రశ్నే రాదు అసలు. సర్వస్వ శరణాగతి పొందలేదు కనుక, ఉన్నదానితో నువ్వు తృప్తి పొందలేదు కనుక ఇవన్నీ గోల. ఆయన ఇచ్చిన దానితో నువ్వు తృప్తిగా ఉండి ధర్మంగా ఉంటే దానికి మించిన ఆనందం ఎక్కడా లేదు, దానికి మించిన భోగమే లేదు అసలు. ఎన్నున్నా కూడా వాడికి సంతోషం లేకపోతే వాడికి ఏమిటండి? అన్నీ ఉన్నాయి. అదేదో అంటారు కదా, అంగట్లో అన్ని ఉన్నాయి కానీ అల్లుడు నోట్లో సరే అని, అంటే సామెత. ఏం లాభం? వాడికి ఏది నచ్చకపోతే ఏం చేస్తారండి? ఇంట్లో కూడా అంత అన్ని ఉన్నాయి, నాకు అవైతే వద్దంటే ఏం చేస్తారు ఎవరైనా? కానీ తృప్తి లేని వాడికి ఎన్నున్నా తృప్తి. వాడికి అన్ని ఉన్నాయి కానీ ఏదో లేని ఇంకోటి ఏదో అంటాడు, ఏదో. ఎందుకంటే వాడికి ఉన్నవి. అందుకని వాడు ఈ జీవితాన్ని అంటాడు, భగవంతుడిని అంటాడు, పక్కవాడిని అంటాడు, దానికి ఏదో ఒకటి అంటూ ఉంటాడు. అంటే హాయిగా లభించిన దాన్ని తృప్తిగా ఎస్ ఐఎమ్ ఫైన్ అనుకున్నవాడు ఎప్పుడు ఆనందంగానే ఉంటాడు. వాడికి ఏ గోళ లేదు. వాడు ఎప్పుడు సత్యమే పలుకుతాడు కానీ వాడు నిద్రలో లేపినా వాడు ఆనందంగానే ఉంటాడు. అసత్యమైన వాడు అంటే అబద్ధాలు ఆడేవాడికి భయం. నిద్రలో లేపి ఏదన్నా అడిగితే వాడు నిజం చెప్తే కష్టం కదా. వాడు జాగ్రత్తతో ఉండాలి. ఎప్పుడు సత్యం చెప్పేవాడు ఆనందంగా ఉన్నవాడికి ఇంకా జాగరూకత ఎందుకండి? వాడికి జాగరూకత పనే లేదు అసలు. వాడు హ్యాపీగా ఉంటాడు ఎప్పుడు. వాడు చిన్నపిల్లలు చూడండి, వాళ్ళు ఎప్పుడు ఉంటారు. ఏదో నిద్రలో లేచే పిల్లలు కొంతమంది నిద్రలో లేపినా హాయిగా నవ్వుతూ లేచి లేవగానే ఆటలు మొదలు లేచిన మొదలు ఆటలే వీడికి. ఎందుకు? వాడికి ఏం లేదు లోపల, వాడు హాయిగా ఉంటాడు, వాడికి ఏది దిగులే లేదు. వాడు ఎన్నోసార్లు చెప్పినట్టుగా వాడికి చింకి గుడ్డ వేస్తే ఏమిటి, ఇనుప గొలుసులు వేస్తే ఏంటి, ఏది వేస్తే ఏంటి, వాడికి ఏదన్నా అది ఇబ్బందికరంగా ఉంటే ఏదన్నా ఇచ్చేస్తాడు. కానీ లేకపోతే వాడు ఎంత ఆనందంగా ఉంటాడండి. మీరు ఏదేస్తే మటుకు, మీరు ఏదైనా వాడికి ఏమైనా తెలుసా వాటి విలువ? వాడు ఆనందంలో వాడే ఉంటాడు. అలా ఆనందించే పిల్లలు, కొంత విసుగ్గా ఉండే పిల్లలు, వాళ్ళ ధోరణి వాళ్ళదే కానీ వేరేది ఉంటుందా వాళ్ళకి తెలియదు ఏమి. ఆ సంగతి అందరికి తెలిసింది. అలాగే నిజంగా పరమాత్మ ఎందే విశ్వాసం ఉండి ఉన్నది పరమాత్మ అని విశ్వసించిన వాడు దేనికి జంకడు, ఏది తెలియదు. వాడు హాయిగానే ఉంటాడు. ఏది ఎలా వచ్చిందో దాన్ని అలా యాక్సెప్ట్ చేసుకుంటూ పోతాడు. దాని అందు దృష్టి పెట్టాడు. ఎందుకంటే దృష్టి పెడితే బాధ కలుగుతుంది, మనసు వికల్పం పొందుతుంది, దానివల్ల మళ్ళీ ఏవేవో జరుగుతుంది. అందువలన ఉన్నది పరబ్రహ్మమే అన్న ఆ దైవీ గుణంతో కనుక ఎవరైతే ఉంటారో, ఆ లభించిన దానితో తృప్తిగా ఉంటారు, వాడికి అప్పుడు పరమాత్మ ఇంకా ఎన్నో కలుగ చేస్తాడు. ఎందుకంటే వాడు తృప్తిగా ఉన్నాడు వాడు. కాబట్టి పరమాత్మ వాడి యందు తృప్తుడవుతాడు. అంటే వాడి యందు అనుగ్రహాన్ని చూపిస్తాడు. అప్పుడు వాడికి ఇంకా కొంత అనుగ్రహాన్ని పొందుతుంది. ఎవరైనా అమ్మ చెప్పిన మాట వింటే కదంటే అమ్మ చక్కగా పెడుతుంది. వినని వాడికి 2 దొబ్బులు పెడతారు. ఇది అంతే. ఎవరైతే పరమాత్మ యందు అనురక్తి కలిగి ఉంటారో పరమాత్మ అనుగ్రహం వాడికి కలుగుతుంది. అందులో ఆయనకి స్వార్థం అనక్కర్లేదు. మంచి పిల్లవాడు కాబట్టి. మంచి పిల్లవాడికి ఎవరైనా ఇస్తాడు. బాగా చదివే పిల్లవాడిని కదా టీచర్ ప్రేమిస్తాడు. వాడికి కదండి చెప్తాడు. చదవని పిల్లవాడికి ఏం చెప్తాడు? అంటే రూల్ ఈజ్ రూల్. పరమాత్మ కూడా అంతే అని వీడేం వాళ్ళలో చెడిపోయాడు. ఆయన బయటికి ఏమన్నా వీడి వెంబాలి వెళ్ళడు కూడా ఉంటాడు. వాడి కర్మను వాడు అనుభవిస్తూ ఉంటాడు. విధమున ఒకరికి ఉపకారము చేసినచో ఎదుటివాని అంతరమున గల పరమాత్మని పూజించిన వాడే అవుతాడు. సామరస్యంగా సమానత్వంతో ఉన్నాడు అని అర్థం. వాడికి గౌరవం ఇచ్చాడని అర్థం పూజించటం అంటే. అంతేగాని వాడిని కూర్చోబెట్టి పూజ చేస్తారు కాదు కదా. కేవలం ఏమిటి అంటే వారి యందు ఆ గౌరవ భావంతో ఉంటారు. అందరిలో ఉన్నది పరమేశ్వరుడే అంతే.
వా- కాబట్టి అంతటా ఉన్నది పరబ్రహ్మమే. కాబట్టి మీ ఇంట్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, ఆఫీసులో కానివ్వండి, ఎక్కడైనా సరే సమస్త చరాచర ప్రాణికోట్ల యందు చరము అచరం అంటే కదిలేది కదలందని అర్థం. అన్నిట్లో ఉన్నది పరబ్రహ్మమే. కానీ నీవు గౌరవం అనేది కానీ ఒక వినయ విధేయతలు అనండి ఎవరి యందు చూపిస్తావు? నీలాంటి మానవులు ఎందే చూపించగలుగుతావు. కాబట్టి వారిలో ఉన్నది పరమాత్మ అని నీ యొక్క దృఢ విశ్వాసం ఎప్పుడైతే ఉంటుందో ఉన్నది పరబ్రహ్మమే అన్న విశ్వాసమే ఉండాలి. అప్పుడు ఆ విధంగా గనక నీవు నీ ప్రవర్తనే, అవతల వాడి ప్రవర్తన కాదు. అవతల వాడు ఆ విధంగా భావించలేదు కాబట్టి వాడు తన ఐడెంటిటీతో అంటే జీవ లక్షణంతోటే ఉంటాడు వాడు. ఉమ్. కాబట్టి వాడు అవతలి వాళ్ళు జీవ లక్షణంతోటే ఉంటారు, నేను అన్న భావనతోనే ఉంటారు. కాబట్టి వాళ్ళు ఆ నేనుతోటే ప్రవర్తన చేస్తూ ఉంటారు, ప్రవర్తిస్తారు. వాళ్ళ ప్రవర్తనతో నీకు బంధం లేదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే అవతలి వాడి జీవ ప్రవర్తనతో నీవు బంధం పెట్టుకుంటావో అంటే దాని యందు దృష్టి నిలుపుతావో నీకు బాధ కలుగుతుంది, మనసు పరిమితంగా పోతుంది, వ్యాకులత పొందుతుంది. అప్పుడు నీ మనసు అంటే ఏమైంది? నీ ఆనందం తగ్గిపోయింది కదా. మరి ఇప్పుడు ఇక్కడ ఏది కారణమవుతుంది? నీ మనస్సే కారణమవుతుంది కదా. మరి ఎందుకంటే మనం అది తలుచుకుని నువ్వు ఆనందించకుండా ఉండాలి. పరమేశ్వరుడు, నువ్వు ఏ పరమేశ్వరుని అయితే నమ్మావో అమ్మవారనండి. ఎందుకంటే ఎప్పుడైతే అవతలి వారి యందు వారి యొక్క గుణములను గుర్తించకుండా వారిలో ఉన్న పరమాత్మనే గుర్తించినప్పుడు మీకు ఏ గోళ ఉండదు. మీరు దృఢంగా ఉండండి, మీ మనస్సుని దృఢంగా పెట్టుకోండి. నాకు వారి యొక్క దానితో నాకు బంధం లేదు, వారు వారి యొక్క ఇచ్ఛానుసారంగా వాళ్ళు ప్రవర్తిస్తారు, కానీ నేను పరమాత్మ యొక్క ఆజ్ఞనే శిరస వహిస్తాను అని మీరు దృఢ నిశ్చయం చేసుకోండి. అప్పుడు పరమాత్మ ఏది చేయాలో అది చేస్తారు. అందరికీ పరమాత్మే ఉన్నాడు. పరమాత్మ ఎవరైతే విశ్వసిస్తారో వారి మాటని ఆయన వింటాడు. ఎలాగైతే పిల్లలు అమ్మ మాట విన్నప్పుడు అమ్మ ఎలా అయితే వాళ్ళని చూస్తుందో, టీచర్ కానీ ఏదైనా బయట ప్రపంచంలో, అలాగే పరమాత్మని ఎవరైతే ప్రగాఢంగా విశ్వసిస్తూ స్వామి నువ్వు ఉన్నావు అంతే, నాకు తెలియదు, ఉన్నది పరబ్రహ్మమే, నాకు వాళ్ళ గుణాలతో కానీ వాళ్ళ ప్రవర్తనతో కానీ నాకు సంబంధం లేదు, నీవు ఇచ్చిన ఏదైతే అనుగ్రహం ఉందో అది చాలు నాకు అని ఎవరైతే దృఢంగా ఉంటారో, మనసుకి ఏ విధముగా వాటి యందు ప్రవర్తించరో, ఎందుకంటే మనసు దాని యందు లగ్నమయ్యి దుఃఖం పడుతోంది, బాధ కలుగుతోంది, వ్యతిరేకతలు కలుగుతున్నాయి, లేనిపోని అంటే ఆ వ్యాకులత మనస్సుని ఇది చేసి సంతోషాన్ని లేకుండా చేస్తుంది. మరి ఇంత సంతోషం ఆయన ఇచ్చాడు కదా, పరబ్రహ్మం నమ్ముకుంటే ఉన్నది ఆనందమే అని తెలిసిన తరువాత మనం ఏం చేస్తున్నాం? పరబ్రహ్మంని పక్కకి నెట్టేసి ఈ యొక్క దుఃఖాన్ని పట్టుకుంటున్నాం. ఈ దుఃఖం కూడా ఎక్కడిది? నీది కాదు, ఇది అవతలి వారి వల్ల నేను పొందుతున్నాను అంటున్నావు. నువ్వు చూసారా, అవతలి వాడి వల్ల నువ్వు పొందుతున్నావు అని అంటే అవతలి వాడిని నువ్వు పట్టించుకోకపోతే ఈ దుఃఖం నీకు లేనట్టే కదా. చెప్పవచ్చు, కానీ మీరు ఆచరణలో పెట్టండి. ఉన్నది నువ్వే ఏం చేసుకుంటావో చేసుకో, నేను మటుకు ఇలాగే ఉంటాను, నాకు వాళ్ళతో బంధం లేదు, నా ధర్మం నేను చేస్తాను, నా ధర్మం ఏమిటో అది నేను చేస్తాను, నాకు మిగతాది అనవసరం అని దృఢంగా ఎప్పుడైతే ఉంటారో ఆ ఒక అడ్డు కూడా ఉంటుంది. అంటే వారి మాటలకి వారి చేష్టలకి మీ మనస్సుకి మధ్యలో ఎవరు? పరమాత్మ. ఆయన అక్కడి నుంచి ఏది మీ దగ్గరికి రాదు, మీరు హాయిగా నిర్మలంగా అదే ఆనందంతో ఉంటారు. మీరు ఉన్నారు ఇంతకు ముందు కూడా, కాబట్టి ఆ విధంగా ఉండడానికి ప్రయత్నం చేయండి మరలా. అప్పుడు చూడండి, అప్పుడు ఎప్పుడైతే నిశ్చలంగా పరబ్రహ్మం ఎందే దృష్టి నిలిపి ఉంటారో, అది మీరు ఉపాసించే అమ్మ కావచ్చు, పరబ్రహ్మం కావచ్చు, ఏదైనా కావచ్చు, నమ్మిన గురువు కావచ్చు, ఏదైనా సరే మీరు ఆ అటల్ గా అంటారు చూసారా, అంటే ఎక్కడ చలించకుండా ఎస్
నాకు అదంతా అనవసరం. అందుకనే అసలు ఈ చలించకుండా ఉండడానికే నామస్మరణ చెప్పబడింది. శ్రద్ధా భక్తులతో ఎంత సమయం ఉంటే ఆ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. మనసు దృఢంగా వచ్చే వరకు కొన్ని రోజులు మనము అనవసరమైన విషయాలన్నిటిని పక్కకు తోసేయాలి. కేవలం కేవలం దీని అందే మనసు లగ్నం చేస్తే తప్పకుండా చూడండి, మీకు ఏ మార్పులు చేర్పులు చేయాలో పరబ్రహ్మానికి సెకనులో పని. అవును. భ్రువవు బుగ్నవు కించిదపి అని ఆవిడ కనుబొమ్మ ముడివేస్తేనే అందరూ అంటే ఆవిడకున్న పని వాళ్ళందరూ చేసేస్తారట అమ్మవారిని. ఆవిడ అసలు నోరు తెరిచి ఏం చెప్పలేదు. ఆవిడ కొంచెం బ్రుకుటి ముడివేసింది చాలు, వెంటనే వాళ్ళకి అర్థమైంది ఏం చేయాలో అని. విష్ణువు అనండి ఎవరైనా సరే ఆవిడ పని వాళ్ళందరూ కూడా టకటక టక పనులు చేసేసారు. ఇంకా అంతకన్నా ఏం కావాలండి, ఆవిడకి ఏమైనా కష్టపడాలా? మనమైతే వాళ్ళకు మాట చెప్పాలి, సమర్థించాలి, ఎన్ని చేయాలి, నానా గోళం. అవన్నీ ఆవిడ చేసేస్తుంది. ఎందుకంటే ఆవిడకి అంతటి మంచి పని వాళ్ళు ఆవిడకు ఉన్నారు, మనకి లేరు. ఎంత చక్కగా ఉంటుంది సౌందర్యలహరి శ్లోకం. భ్రువౌ భృగ్నౌ కించిదపి, అలా కొంచెం ముడి వేస్తుంటారు, వాళ్ళకి అర్థమైపోతుంది. అంటే ఏదైనా జరగచ్చు మార్పులు. ఎన్ని మంచివి జరిగాయి మనకి, ఎంతటి ఆనందాన్ని ఆవిడిచ్చింది. మనం ఈ ఆనందాన్ని గుర్తిస్తూ వ్యతిరేకమైన దాన్ని కూడా గుర్తిస్తున్నాం. అందువల్ల ఏమైపోతుంది, ఆనందం యొక్క బరువు తగ్గిపోతుంది, సాంద్రత తగ్గిపోతుంది, దుఃఖమే మనకి గుర్తొస్తుంది. అది కాదు మన లక్ష్యము. ఎందుకు మనము ఎవరిని నమ్మాం, ఎవరిని ఉపాసిస్తున్నాం? ఆ పరబ్రహ్మం ఉపాసిస్తున్నాం. ఆ పరబ్రహ్మంకే మన అమ్మ అంటున్నాము, శివయ్య అంటాము, గణేష్ అంటాము, ఏదో పేర్లు పెట్టుకున్నాం. అభేదం చూపించండి చాలు. అందుకే ఎవరు ఉపాసనా దైవం వాళ్లే పరబ్రహ్మం అనుకోవాలి. అంతే తప్ప అమ్మవారి కన్నా శివుడు గొప్పేమో అని ఆలోచన రాకూడదు. అర్థమైంది. అమ్మవారి కన్నా వేరే. కాబట్టి ఇక్కడ ఆ విశ్వాసంతో ఉండాలి. అప్పుడు ధైర్యం వస్తుంది, ఆనంద మనసులో నిండిపోతుంది. కాబట్టి అసుర సంపద గల వాళ్ళు తమ్ము తాము గౌరవించుకుంటారు, పెద్దల ఎడల వినయాదులు లేకుండా ఉంటారు, వారి పట్ల కఠినంగా మాట్లాడుతూ ఉంటారు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటివన్నీ కూడా ఎవరు ఎలాంటి వాళ్ళైనా మీరు ఆ వినయం అనేది ఇదే అవ్వకుండా ఉండాలి. ధన మదము ధనాభిమానము లేకుండా ఉండాలి. అసరుగుణం ఉన్న వాళ్ళకి అవి ఉంటాయి, ఆహా నాకే కదా డబ్బుంది అని. దంపమునకు పేరు ప్రఖ్యాతులకు శాస్త్ర విరుద్ధముగా పనులు చేస్తూ ఉంటారు. ఇహ బలాన్ని దర్పాన్ని వాటిని కోపాన్ని ఆశ్రయిస్తూ ఉంటారు. కాబట్టి భగవంతుడిని ద్వేషిస్తారు అంటే అర్థము ఇతరులని ద్వేషిస్తారు అని అర్థం. వాళ్ళు అసూయ కలిగి ఉంటారు, ఒకరి మేలుని చూడలేరు. ఒకడు బాగుపడుతున్నాడంటే వీడికి ఎంత బాధ అండి, సత్యంత బాధ. అయ్య బాబోయ్ అనుకుంటాడు వాడు, దానికి ఏదో చేస్తాడు. ఈ సరే రకరకాలు ఇవన్నీ చూశారు మీరు మీ జీవితంలో. ఇలాంటి వాళ్ళు లేకుండా ఉన్నారా? చక్కగా ఉన్నారు, ఏ మాత్రం డౌట్ లేకుండా ఉన్నారు. వీళ్ళందరూ నరకంలోనే పడతారంటే అర్థం ఎక్కడ నరకలోకం ఉందని భావన చేయకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి, నరకం అనేది ఇక్కడే ఉంది, ఇక్కడే అనుభవిస్తారు వాళ్ళు. కాబట్టి అందరూ అక్కడే అనుభవిస్తారు, అక్కడ ఉంది లోకము అని అనుకుంటే ఏం చేస్తారండి వీళ్ళు, విర్రవీగుతారా, అక్కడెక్కడో కదా అప్పుడు చూసుకుందాంలే అనుకుంటారు. ఎందుకంటే అంతటి మూర్ఖత్వం ప్రబలిపోయి ఉంటుంది. నరకం అక్కడ కదా, పర్లేదులే అనుకుంటారు వాళ్ళు. కాబట్టి నరకం ఎక్కడో లేదురా, ఇక్కడే నువ్వు అనుభవిస్తావు. ఏ భావనలతో ఇప్పుడు ఉన్నావో, ఏ మనసుతో అయితే విర్రవీగుతున్నావో ఆ మనసు ఇహ ఎంతటి క్షోభపడుతుందో పరమాత్మకి తెలుసు. కాబట్టి జనులు అసుర గుణములకు తమ హృదయమున ఏ మాత్రము చోటియ్యక పరిపూర్ణముగా వానిని త్యజించి వేయాలి.
ఈ దుష్ట గుణములు ఎవరి యందున్నప్పటికీ వారెంతటి విద్యావంతులు, ధనవంతులు, కులవంతులు, అధికారవంతులు, సౌందర్యవంతులు, బలవంతులు అయి ఉన్నను కూడా రాక్షసులుగానే జమ కట్టబడతారు. వారు మానవులైనను దానవులుగానే పరిగణించబడతారు. సురలోక వాసులైనను అసురులుగానే లెక్కించబడతారు. సామాన్యంగా రాక్షసులు పాతాళ లోకంలో ఉంటారని ప్రతీతి. కానీ జనుల హృదయమందు కూడా వారు ఉన్నారు. కామాది దుష్ట గుణములే ఆ రాక్షసులు. కాబట్టి మనుషుడు తన హృదయాన్ని బాగుగా పరిశోధించి తన యందు ఏ ఏ అసురులు ఉన్నారో చక్కగా పరికించి ప్రయత్నపూర్వకంగా వారందరినీ బయటికి సాగనంపాలి. అంటే మరలా లోపలికి రానివ్వరాదు. మంత్రోచ్చాటనచే భూతాలని వెడలగొట్టు చందమున. అందుకని నామస్మరణ చెయ్యాలి. పరమాత్మ నామస్మరణ చేస్తే దుష్ట గుణాలు నశిస్తాయి. లేదనుకోండి ఆ దుష్ట గుణాలు మళ్ళీ చేరతాయి. కాశీకి పోతే ఏం లాభం, ఎక్కడికి పోతే ఏం లాభం? ఎక్కడికి పోయినా ఏమీ లాభం లేదు. అప్పుడు కృష్ణుడు అర్జునుడు వాళ్ళకి యాత్రలకు పోతుంటే దోసకాయ ఇచ్చిపోయి అది మళ్ళీ క్షేమంగా తీసుకురండి అని అంటే క్షేత్రాలకు అయితే మనకు దోసకాయ కుళ్ళిపోలేదా? ఎక్కడికి తిరిగినా ఏం చేసినా నీ బుద్ధి సరిగ్గా లేనప్పుడు అవన్నీ కూడా వృధానే అని చెప్పడానికి అని చెప్పాడు ఆయన. కాబట్టి అందరూ కూడా ఆ పరమాత్మ నామస్మరణ యొక్క దానితో లోపల ఉన్న రాక్షస గుణాలని పరిపూర్ణంగా అంటే మరలా లేవకుండా నశింప చేసుకోవాలి. అంతేగాని అబ్బా ఇప్పుడు మేము సాధన చేసేసాం, చాలా బాగున్నాం కాబట్టి మేము ఏమైనా అనొచ్చని మళ్ళీ నోటిని ఇష్టం వచ్చినట్టుగా వాడకండి. అహంకారయుతంగా మాట్లాడరాదు. బాగా గుర్తుపెట్టుకొని చెప్పండి. పరమాత్మ ఇంకా చెప్తున్నారు, నన్ను ద్వేషించు వారు క్రూరులను. అంటే ఇక్కడ నన్ను ద్వేషించు వారని పరమాత్మ అన్నాడంటే మీరు ఇతరులను ఎవరినైతే ద్వేషిస్తారో వారు, అది మీ బంధువుల, స్నేహితుల, వేరే వాళ్ళ, ఇంకోళ్ళ అని సంబంధం అందరిలో ఆయనే కదా ఉన్నాడు. కాబట్టి నన్ను ద్వేషించువారంటే అది సమస్త ప్రాణులలో గల ఆత్మయగు నన్ను ద్వేషించువారు క్రూరులు, పాపకార్యాలు చేయవారగో అట్టి మనుజాధములను నేను జనన మరణ రూపములకు ఈ సంసార మార్గములందు అసుర సంబంధమైన నీచ జన్మలందే ఎల్లప్పుడూ త్రోసివేస్తానన్నాడు. ఇంకేంటంటే పరమాత్మే అనేస్తున్నాడు. ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సర్వసమర్థుడు అన్నప్పుడు భయపడాలి కదా. మరి ఆయన సర్వసమర్థుడు కాబట్టి భయపడాలి. మనం అలా ఉండరాదు అనే నిశ్చయం చేసుకోవాలి. దృఢ నిశ్చయం ఇప్పుడే చేసుకోవాలి. అంతేగాని ఏమంటే ఇంకొన్ని రోజులు ఇగో వీళ్ళని కాస్త హింస పెట్టాలండి, వీడు బుద్ధి మారలేదు కాబట్టి వాడిని మార్చాలి, నేను ఇట్లా రాక్షసులుగా ఉంటే కానీ వాడు మారడు అన్నీ అవసరమా? నువ్వు ఈ లోపల నువ్వు పూర్తి రాక్షసుడు అవుతావు. జాగ్రత్త. వాళ్ళని అసుర సంబంధమైన నీచ జన్మలని ఆయన చెప్తున్నారు, పడవేస్తాను అన్నాడు. కాబట్టి పరమాత్మని ద్వేషించుచు అంటే ఇతరులని ద్వేషిస్తూ అకారణంగా వారి నిందలు మోపుతారు. వాడు అనుకున్నదే నిజం అనుకుంటాడు. అవతల వాడిలో నిజంగా అది ఉందో లేదో వాడు అనవసరం. వాడు అనుకున్నాడు కాబట్టి అది నిజమే. అవతల వాళ్ళలో అది కాదు అన్న వాడు వినడు. ఎందుకంటే వాడి బుద్ధి అంతే. నువ్వు అంతే, నువ్వు అది చేసావంటాడు. చెయ్యలేదన్న వాడు వినడు కదా. అవతల వాళ్ళు అదేదో చేసేసాం అనుకుంటారు. అనుమానం రాక్షస కూడా. అందుకని వాళ్ళని వదిలేయటమే. అంతేగాని వాళ్ళని ఒప్పించడానికో ఇంకోటి చేయడానికో ప్రయత్నించరాదు. వదిలేసేయటమే వాళ్ళని. అనవసరంగా మీ శ్రమని వృధా చేసుకోకండి, మీ సమయాన్ని వృధా చేసుకోకండి. కొంతమంది అంతే, వాళ్ళకి అనుమానం ఉంటుంది కాబట్టి మీరు ఇదే అంటాడు. ఎంత చెప్పినా వాడు నమ్మడు. నాకు తెలుసు అంటారు. అన్ని నాకు తెలుసు, నేను చూశానో లేకపోతే నేను విన్నానో ఇంకోటి ఏదో అనేస్తారు. ఎందుకంటే వాడి మాటకి బలం చేకూర్చుకోవడానికి ఇంకో అసత్యాలని తోడు తెచ్చుకుంటాడు. కాబట్టి అటువంటి వాళ్ళతో నిన్న చెప్పినట్టుగా వాళ్ళతో సాంగత్యం చెయ్యరాదు. అంటే వాళ్ళతో డిస్కషన్ పెట్టరాదు. అనవసరం అలాంటి డిస్కషన్స్. సమయం వృధా. సాధన చేసుకోండి. వాడు మారతాడా మారడా మీకు అనవసరం. మీ గురించి వాడు మంచిగా అనుకోవాలి అనుకున్న మీ అభిప్రాయాన్ని ముందు మీరు మార్చుకోండి. వాడు మంచిగా అనుకుంటే మీకెందుకు, వాడు అనుకోకపోతే మీకెందుకు. పరమాత్మ దృష్టిలో మీరు ఏమిటో మీరు చూసుకోండి చాలు. పరమాత్మ దృష్టిలో మీరు మంచిగా ఉన్నారా లేదా అనేదే ముఖ్యం. అంతే తప్ప వాడి దృష్టిలో మీరు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ అన్న దాని గురించి ఎందుకండి సంజాయిషిలో ఇంకోటో వాడికి ఇవ్వటం. వాడు వినదలుచుకోలేదు, వాడికి ఆ అనుమానం ఉన్నది అంతే. నాకు తెలుసు అంటాడు. ఏం జరుగుతోందో నాకు తెలుసు అంటాడు. సరే అయితే నష్టం ఏంటి? సరే అయితే ఓకే అనండి. అంతే తప్ప మీరు ప్రయత్నం చెయ్యకండి వేరే ఏదోగా చేయడానికి. కాబట్టి మీ ప్రయత్నం అంతా మీరు పరమాత్మ దృష్టిలో ఉన్నారా లేదా అన్న దాంట్లోనే ఉండండి.
పరమాత్మ మిమ్మల్ని మంచివారుగా గుర్తించాడా లేదా అన్న దానిలోనే ఉండండి. కాబట్టి మీరు మంచితనంగానే ఉండండి, ధర్మంగానే ఉండండి తప్ప వేరే వైపుకి వెళ్ళకండి. సరే. అలాగే కాబట్టి ఇతరుని ద్వేషించినచో అతని హృదయమున పరమాత్మ కలడు కనుక పరమాత్మని ద్వేషించినట్లే అవుతుంది. అసుర గుణములు కలిగి భగవంతుని ద్వేషించుచు నీచ కార్యములకు అంటే నీచ కార్యాలు చేసేవాడికి జనులకు ఎట్టి భయంకర పరిణామం కలుగుతుందో పరమాత్మ చెప్పారు. ప్రపంచంలో సత్కార్యములు చేయి వారికి సద్గతి, దుష్కార్యములు చేయి వారికి దుర్గతి అని పరమాత్మ స్పష్టంగా చెప్పేశాడు. ఇది ఈశ్వర నియతి, దానిని ఉల్లంఘించడానికి ఎవరికీ సాధ్యం కాదు. కాబట్టి కనుక భగవానుడు మొట్టమొదట అనేక దైవ గుణములు చెప్పి వానిని ఉల్లంఘించువారు అనగా అసుర గుణములను ఆశ్రయించువారు తత్ఫలితముగా నీచ జన్మలను ప్రవాహ రూపముగు ఈ సంసారముననే పడి పుట్టుచు చచ్చుచు పలువిధ యాతనలను అనుభవిస్తారు. కాబట్టి అసుర గుణములను ఎవరు అవలంబించరాదు, దైవ సంపదనే ఆశ్రయించి ముక్తిని పొందాలి. కాబట్టి అనవసరం మీకు వేరే వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాడు ఏమి అనవసరం, మీ గురించి వాడు ఏమనుకుంటున్నాడో కూడా మీరు పట్టించుకోకండి. వాడు మీ గురించి నీచంగా ప్రచారం చేసినా మీరు దానికి విలువ ఇవ్వకండి. విలువ ఇచ్చేవాడు ఎటువంటి వాడు తెలుసు కదా. ఇప్పుడు వాడి మాటలకు విలువ ఇచ్చారనుకోండి, వాడు మీకు సమానమే కదా, అటే పోతాడు. కాబట్టి మీరు వాటికి ఇవ్వకండి. మీ యొక్క సహజ లక్షణమైన ఆ దైవ గుణాలను మీరు మార్చుకోకండి. మీరు ఆ దైవ గుణములందే ప్రవర్తించండి అంతే తప్ప వాడు అలా ఉన్నాడు కదా అని చెప్పి మీరు వాడిలాగా మారిపోవాల్సిన ఆవశ్యకత లేదు. మీరు అందుకనే ఎల్లప్పుడూ జాగరూకత దేని యందు ఉండాలి అంటే కేవలము పరమాత్మ యందు నేను ఉన్నానా లేదా అంతే. పరమాత్మ గుణములతోనే నేను ప్రవర్తిస్తున్నానా లేదా చాలదు. అంటే అక్కడ కోపం కానీ ఏది వచ్చినా కూడా క్షణికంగానే ఉంటుందా, ఉండటం లేదా అంతే తప్ప అదే పట్టుకుని రోజంతా వేరేగా ఉంటున్నారా, ఆనందంగా ఉంటున్నారా లేదు. కాబట్టి మీకు దైవ గుణములు ఉన్నప్పుడే ఆనందంగా ఉంటారు. ఆ యొక్క కోపమో ఏదైనా మంచి చెప్పటమో ఏదైనా సరే క్షణికంగానే ఉంటుందా లేదా అనేది మీకే అర్థం. అది క్షణికంగా లేదండి, భూత భవిష్యత్తులు అన్నీ వస్తాయి అంటే అక్కడ భూత భవిష్యత్తులు కూడా క్షణకాలం వచ్చిపోతున్నాయా, లేకపోతే రోజంతా కొన్ని రోజులు నెలలు ఉంటుందా, ఇది కూడా ముఖ్యమైనది. కాబట్టి ఆ విధంగా మిమ్మల్ని మీరు చేసుకోవాలి. కాబట్టి వీటన్నిటికీ ఇంత చూసుకోవడం సమర్థించుకోవడం చాలా కష్టం. కాబట్టి నిరంతర నామస్మరణ చేయండి శ్రద్ధాభక్తులతో. ఏమంది కాబట్టి అందరూ కూడా ఎవరిని ద్వేషించకండి. అవతల వాళ్ళు మిమ్మల్ని ద్వేషించినా సరే మీరు వాళ్ళని ద్వేషించకండి. అక్కడే మీ యొక్క ఉత్తమ గుణం కనపడుతుంది. కాబట్టి వాడు ద్వేషించాడని మీరు ద్వేషించక్కర్లేదు. వాడి సంస్కారంతో వాడు ప్రవర్తన చేస్తాడు, మీ సంస్కారంతో మీరు ఉండండి. ఎందుకంటే మీ సంస్కారానికి పరమాత్మ మెచ్చుకొని అనుగ్రహిస్తాడు తప్ప వేరే వాళ్ళ కాదు కదా. వాడి అనుగ్రహం కాదు జీవితంలో. వాడిలో పరమాత్మ ఉన్నా వాడే మిమ్మల్ని అనుగ్రహించాడు, వాడి వల్ల మీకేం ఉపయోగం లేదు. జీవుడికి ఏమన్నా శక్తియుక్తులు ఉన్నాయా పరమాత్మ లాగా? కాబట్టి ఎక్కడా కూడా మీరు వాడి ప్రాపకం కోసమో వాడు మిమ్మల్ని మంచిగా అనుకోవాలనో ప్రయత్నం చేయకండి. మీరు ధర్మంగా ఉండండి, ధైర్యంగా ఉండండి. ఉన్నది పరబ్రహ్మమే, నేను ఆరాధించే దైవమే అని శరణాగతి పొందితే అప్పుడు పరిస్థితులు ఎలా మారుస్తాడా, ఏం చేస్తాడా అవి కూడా మీకు అనవసరం. మారుతాయని నేనేం చెప్పటం లేదు. ఏం జరుగుతుందో చూడండి, మీకు ఆనందమే ఉంటుంది. ఆనందం కోసమే కదా ఏది కష్టపడ్డా కూడా. కాబట్టి పరిస్థితులు అన్ని కూడా ఆనందమయంగా ఉంటాయి. మీలో ఆ యొక్క ఏదైతే ఆ వ్యాకులత అనేది ఉంటుందో పోయి పూర్ణమైన ఆనందాన్ని అనుభవించగలుగుతారు. అందరూ కూడా మంచి గుణములతో ఉండండి. శుభం భూయాత్.